వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. పశ్చిమ ఆసియాలో అయితే ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ఆ యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. కేవలం యుద్ధం జరుగుతున్న దేశాలే కాదు, ఇటు అగ్రరాజ్యాల నుంచి వర్ధమాన దేశాల వరకు అందరిపై దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భారత్కి ఇది పెద్ద సవాలు. గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రత అసలు పరిస్థితి ఏంటి? మోడీ గారు చెప్పినట్టు ఇప్పటికే 3,75,000 మందిని తరలించామని కేంద్రం చెప్తుంది. ఇటు అసలు భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఇంధన ధరలు ఆకాశాన్ని తాకకుండా చేస్తున్న ఏర్పాట్లు ఎంతవరకు ఫలిస్తాయి? ప్రపంచానికి ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న తరుణంలో భారత్ తనను తాను ఎలా కాపాడుకోబోతుంది? ఇది వాటి మెగా డిబేట్. ఇదే అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడే జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు మీట్లో ఉన్నట్టున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. రమణ, ప్రస్తుతం చూస్తుంటే ఇటు ఈ దేశం ఏదైతే పశ్చిమాసియాలు అయితే ఇటు పక్క యుద్ధ వాతావరణం అయితే చూస్తుండగానే ఎటు నుంచి ఎటు దారికి తీస్తాయో పరిణామాలు అర్థం కావట్లేదు. రోజుకో రకంగా మారుతున్నాయి పరిణామాలు. ఏదైనప్పుడు కూడా ఇటు పక్క ఇరాను అమెరికాకైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రోజుకు ఈ పరిస్థితులు చూస్తే ఇటు పక్క ప్రతి దేశంలో అండి, ముఖ్యంగా సరే మన భారతదేశం గురించి మాట్లాడుతుంటే భారతదేశంలో పరిస్థితులు రోజుకు రకరకాల వార్తలతో అయితే సామాన్యులు అయితే బెంబెలెత్తిపోతున్నారు. ఒక రకమైనటువంటి భయంకరమైన వాతావరణం. యుద్ధం లేకపోయినప్పటికీ మన దేశానికి మానసిక యుద్ధంతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పుకోవాలి. ఒక పక్క చూస్తే రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒక పక్క చూస్తే రోజుకు రకరకాల వార్తలు పక్క గ్యాస్ మీద కానివ్వండి, నిత్యావసర సరుకుల మీద కానివ్వండి, ఇంకా భవిష్యత్తులో పెట్రోల్ మీద కానివ్వండి అనేక పరిస్థితులు రాబోతున్నాయి, జాగ్రత్త పడండి అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటు పక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ లేదు, అంతా చక్కగా ఉంది, కావలసినంత మన దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్తూనే ఓ పక్క ఆ ఇండక్షన్ కుక్కర్లు కొనండి, ఓ పక్క కట్టెల పొయ్యిలు వెలిగించండి అని ఢిల్లీ లాంటి మహానగరాల్లో పర్మిషన్లు ఇవ్వటం కానివ్వండి, ఇలా చూస్తూ ఓ పక్కన చూస్తేనేమో ధైర్యంగా మాట్లాడుతుంది, ఇంకో పక్క జాగ్రత్తలు చెప్తా ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో సామాన్యుడు ఉన్నాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కొద్దిసేపటి క్రితమే ట్రంప్ వ్యాఖ్యలు దాదాపుగా ప్రస్తుతం ఒక 5 రోజులైతే యుద్ధాన్ని ఆపేస్తున్నాము, చర్చలు సఫలమని అని చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మొత్తం మీద మీ యొక్క అనాలిసిస్ ఏంటి రామ్మోహన్ రావు గారు? రహీం గారు, మీకు మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 కీలక పరిణామం అయితే నేను ఆహ్వానిస్తున్నాను ట్రంప్ ప్రకటించడం. ఎందుకంటే నిన్న సాయంత్రానికి మనం మాట్లాడుకున్నప్పటికీ ఎంత దుర్మార్గంగా ఉందంటే, రేపు ఉదయం 5:45 కల్లా మీరు హర్మోజ్ జలసాన్ని తెరుస్తారా, లేకపోతే మీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ మొత్తం నాశనం చేస్తాం, మీ పవర్ గ్రిడ్స్ మీద దాడి చేస్తామని అమెరికా హెచ్చరించడం. అది జరిగితే వెంటనే మన డీసాలిటేషన్ నీళ్ల శుద్ధీకరణ దాని మీద మేము దాడి చేస్తాం, గల్ఫ్ దేశాల ఇంట్లో మంచినీళ్ళు లేకుండా చేస్తాం, మీరు వీటి మీద దాడి చేస్తే మాకు కరెంట్ లేకుండా చేస్తే మీకు మంచినీళ్ళు లేకుండా చేస్తామని చెప్పి ఇరాన్ అనడం ఇవన్నీ చూసాం కదా మనం. సమస్య లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఓ రకంగా మనకు చాలా పెద్ద ఉపశమనం అంటున్నాడు. 5 రోజులు యుద్ధం ఆపేస్తామని చాలా పెద్ద ఉపశమనం. ఇవాళ మోడీ ప్రసంగాన్ని చూస్తే మనం పార్లమెంట్ లో 4 అంశాలు ప్రస్తావించాలి. అంటే పౌరుల భద్రత ముఖ్యమన్నాడు. 1 కోటి మంది ఉన్నారు, 1 కోటి మందిని తరలించడమే సాధ్యం కాదు గల్ఫ్ దేశాల నుంచి కదా, కానీ 3-4 లక్షల మంది తరలించడం అన్నారు. నిజంగా ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు తరలించి కూడా ఇక్కడ ఏం చేసుకుంటాం, వాళ్ళు ఇక్కడికి వస్తే మరి బతకలేరు కదా. చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు, అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ మధ్యతరగతి ఏవో మిడిల్ క్లాస్, కానీ గల్ఫ్ దేశాల వాళ్ళందరూ మన దగ్గర చాలా పేదలు, నిరుపేదలు, అప్పో చేసి ఎకరం భూమి అమ్మిపోయిన వాళ్ళు కదా. మళ్ళీ బతుకుంటే బలసాలు తినవచ్చు, కుటుంబాన్ని చదువుకోవచ్చు, భూమి కొనుక్కోవచ్చు అని పోయిన వాళ్ళు. అందుకని తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం భారతదేశం అంతా చూసుకుంటే 1 కోటి మంది భారతీయులు బయట ఉన్నారంటే వీళ్ళందరూ కూడా పొట్టపూటి కోసం అక్కడికి పోయిన సందర్భం చూసాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చూసాం కదా. అయితే మనకు బొగ్గుబాయి బొంబాయి, మనకు దుబాయ్ అనే పాట ఉండేది. అయితే బొగ్గుబాయిలో పనిచేయాలి గోదావరి కనక ప్రాంతంలో, లేకపోతే బొంబాయి పోవాలి, లేకపోతే దుబాయ్ పోవాలి. అట్లా చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ భద్రత ముఖ్యం. ఇప్పటికే 3 లక్షల మంది తెచ్చామంటున్నారు. ఇంకా మరి 97 లక్షల మంది ఇవ్వడం కష్టమే. రెండోది ఇంధన నిల్వల గురించి మీరు అనేది వాస్తవం. ఎందుకంటే బయట ఏనుగంత సమస్య కనపడుతుంది, నిల్వలు వచ్చేస్తున్నాయి, అయిపోయింది, మనకు అట్లా ఏం లేదని వీళ్ళు అంటున్నారు, నమ్మబడుతున్నారు. కానీ దాంతో పాటు వెంటనే ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడుకోండి అని చెప్తున్నారు. కనుక కొరత ఉన్నది. బ్లాక్ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. 2,000 పెడితే మీకు 2,000-2,500 పెడితే మన డొమెస్టిక్ సిలిండర్, 5,000 పెడితే కమర్షియల్ సిలిండర్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక ఇది ఒకటి ఉన్నది. మూడోది ఆర్థిక ప్రభావం మాత్రం గమ్మత్తుగా పడుతుంది మన మీద. ఇప్పుడు అన్ని రంగాల ఆర్థిక ప్రభావం పడాలంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేటు పెరిగినప్పుడు అడగాలి. కేవలం ఒక స్పెషల్ పెట్రోల్ మీద మాత్రం, ప్రీమియం పెట్రోల్ మీద మాత్రం 2 రూపాయలు పెరిగింది, కానీ ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మిగతా దేశాలకు పోల్చుకుంటే మనం చాలా బాగున్నట్టు లెక్క. చూస్తున్న పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ చాలా యూరోపియన్ దేశాలు అయితే చాలా అధ్వానంగా
ఇవాళ ఈ ఆర్థిక సంక్షోభాలు చెప్పుకునే దానివల్ల కనుక మనకు గ్యాస్ అట్లాగే పెట్రోల్ డీజిల్ కూడా కొరత రాలేదు, గ్యాస్ కొరత వచ్చింది. ఈ పెట్రోల్ డీజిల్ రేటు పెరగకపోవడం శుభసూచకం. కానీ ఈ పేరు చెప్పుకొని అక్రమార్కులు అడ్డం కొనుక అన్ని మీద రేట్లు పెంచే సందర్భం చూసినాం. ఒక గ్యాస్ కు సంబంధించిన అంశాల మీద వేరు కానీ ఇప్పుడు యూరియా కొరత కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నాను. అన్నిటికంటే మోడీ గారు మాట్లాడింది ఏంటంటే శాంతి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావం పడ్డది కనుక శాంతి కోసం ఈ 4 అంశాలు ప్రధానంగా మాట్లాడారు మోడీ గారు. ఇక అన్నిటికంటే ఉపశమనం కలిగించే అంశం ట్రంప్ ఈ ఒక 5 రోజుల పాటు యుద్ధం ఆపేస్తామనేది మాత్రం బాగుంది. ఇది ఎవరికైనా చెప్పాలని ట్రంప్ ఓటమి అనుకోవచ్చు, కానీ ఓటమిని అంగీకరించకుండా కింద పడ్డా పైన మా పాదే పై చేయనే ట్రంప్ ఇప్పుడు ఒకవేళ ఇంతకంటే దుందుడుకు చర్య తీసుకుంటే వెంటనే నష్టపోయే అవకాశం ఉందని చూస్తున్నాడు. అంతెందుకు మనకి ఇజ్రాయెల్ మీద మన భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్న 30% మన భారతీయులు ఉన్న ఒక నగరం మీద దాడి చేశారు చూసాం, ఇరాన్. అట్లానే మనకు డిగో గర్షియా మీద కూడా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గర్షియా మీద కూడా ఆ దాడి చేసి అమెరికా సైనిక స్థావరాన్ని దెబ్బతీసే సంగతి చూసాం కనుక ఇవన్నీ కూడా ఈ మొండివాడి తెరువు పోయినా అనవసరంగా పరువు పోతుంది. దీన్ని ఎట్లా అన్నా సరే ముగింపు ఎట్లా పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇవాళ 5 రోజుల విరామం యుద్ధానికి నేను అనుకుంటున్నాను. ఈ యుద్ధ విరామం మనకైతే మంచిది అంటున్నాను. రెండోది ఏంటంటే మోడీ ప్రసంగంలో 2 ఉన్నాయి. అవసరం ఆర్థిక సంక్షోభం వస్తుందని ఆయన చెప్తున్నాడు, రాదని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ వచ్చిన దాన్ని గ్యాస్ కొరత ఉన్నదని ఆయన చెప్తున్నాడు, లేదని ఆయన చెప్తున్నాడు. కనుక ద్వంద్వ ధోరణి కనపడుతుంది. ఏదైనా సరే మనం కొంచెం ఓపిక పట్టాల్సిందే. ఈ కష్టకాలంలో భారతీయ పౌరులందరూ కూడా మిగతా దేశాలతో పోల్చుకుంటే ఏ రకంగా చూసినా మోడీ ప్రభుత్వం బాగుందా లేదా తర్వాత సంగతి, ఏ రకంగా చూసినా మిగతా దేశాల పరిస్థితి చూసుకుంటే మనం సేఫ్ గానే ఉన్నాం. కానీ ఎన్ని రోజులు ఎట్లా ఇది కొనసాగితే మనం ఇంకా కష్టాలకు నెట్టబడతాం కదా అని మాట వస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. రామ్మోహన్ గారు, ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రామచంద్ర గారు, ప్రస్తుతం అయితే ఒక 5 రోజుల పాటు ఆ యుద్ధాన్ని దాని యుద్ధం ముగిస్తున్నాము, దానికి సంబంధించిన చర్చలు సఫలమయ్యాయి అంటూ ఒక పక్క ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. సరే, ఒక పక్క చూస్తే కొద్దిసేపటి క్రితమే మోడీ వ్యాఖ్యలు కూడా ఇటు పక్క ఇందాక మన రామ్మోహన్ గారు చెప్పినట్టే అంతా బాగానే ఉందని ఒక పక్క చెప్తున్నారు, జాగ్రత్త పడని ఒక చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి అనేక ఈ 2 నాలుకల ధోరణితో ప్రజలు కొంత అప్రమత్తకు గురవుతున్నారు. మళ్ళీ అంతా బాగానే ఉందనుకుంటారు. ఒక్కసారిగా సడన్గా పెట్రోల్ సంబంధించిన రేట్లు పెరుగుతున్నాయనే వార్తలు రాగానే పెట్రోల్ బంకుల చుట్టూ జనాలు క్యూ కడుతున్నారు. కానీ వాస్తవంగా రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇంతవరకు పెట్రోల్ రేట్లు అయితే ఎక్కడ పెరిగిన దాఖలు అయితే ఎక్కడ కనబడలా. అయితే ఏదైతే పబ్లిక్ ఇబ్బంది పడుతుంది, గ్యాస్ కొరత వల్లే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు అర్థమవుతోంది. కొన్ని వస్తువులు, నిత్యావసర వస్తువుల మీద కూడా ధరలు బాగా పెరిగిపోయినాయి. ఈ తరుణంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకి, అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ గురించి కానివ్వండి, వీటన్నిటి మీద ఏమంటారు ఓవరాల్గా రామచంద్ర గారు? మోడీ గారు మొదటి నుంచి కూడా భయస్తునిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ట్రంప్ గారి హెచ్చరికలకు భయపడి చేస్తున్నాడా అనే రకంగా ఉన్నది. ఎందుకంటే ఒకసారి ఏంటంటే డీజిల్ ఆయిల్ వేరే విదేశాల నుంచి, అంటే మనము అమెరికా నుంచే తీసుకోవాలి, రష్యా నుంచి బంద్ చేయాలంటే అతను ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చినా మనము అది నమ్మే పరిస్థితిలో ఉంది. ట్రంప్ గారికి భయానికి భయపడుతున్నాడు. కానీ మనం మొదటి నుంచి కూడా భారతదేశము, ఇండియా అందరితోని, రష్యాతోని సత్సంబంధాలు ఉన్నాయి. అదే రకంగా అమెరికాతోని, వేరే అన్ని దేశాలతో, అలిన దేశాలతోని, ప్రతి యూరప్ దేశాలతో అందరితోని మొదటి నుంచి కూడా కలిసి ఉన్నాము. అదే రకాన్ని మన విదేశీ సంబంధించిన అన్ని దేశాలతో సౌఖ్యంగా ఉండాలి. అదే రకంగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకోటి, ఈ కష్టకాలంలో మనం రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ సలహా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అందరితో కలిసి ఉన్నది, అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ మనకు అంటే అరబ్ కంట్రీలో కూడా అందరు మన వాళ్ళు చాలా మంది, సుమారుగా 4-5 లక్షల మంది, అంటే 1 కోటి మంది వరకు ఉంటారు. అక్కడ కొద్ది ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కానీ వాళ్ళని తీసుకురావట్లో 3-4 లక్షల మందిని తీసుకురావడం జరిగింది. కానీ ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే మనకు ఆ రకంగా, అంటే బయట దేశాల్లో తీసుకురావడం కూడా మనకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా మనము పని కల్పించలేము. వాళ్ళు ఈ రోజు కాదు, 20-30 సంవత్సరాల నుంచి, 15-20 సంవత్సరాల నుంచి దుబాయ్లో, ప్రతి దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. కానీ
మనము మనది ఎప్పుడైనా కానీ శాంతి కాముకమైన దేశము. కానీ ఇక్కడ ఏమైతుందంటే అమెరికా పెత్తందారి కోసానికి పోకడలతోని వాళ్ళు ఏదో చేయాలని పోతుంది. టెక్నికల్ గా అన్ని డెవలప్ అయినాక ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్ కూడా అన్ని రకాలుగా సైనికంగా అంటే మొండిగా ఉండి కూడా యుద్ధంలో ఇప్పుడు సుమారుగా 22 రోజుల్లో ఈ యుద్ధం జరిగినా గానీ ఇంకా దీర్ఘకాలికంగా చేయాలనే ఆలోచన ఉంది. ఇరాన్ ఇరాక్ యుద్ధము అప్పుడు ఏంటంటే సంవత్సరాల తరబడి జరిగింది. వాళ్ళకు పూర్తి అనుభవం ఉంది. ఇంకోటి ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఎంతమంది వాళ్ళు ఇప్పటికి మనం చూస్తే ముఖ్య నాయకులు ఒక 25-30 మంది అంటే సుమారుగా పెద్ద మొత్తంలో కూడా చనిపోయినా కానీ యుద్ధంలో కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో రకాలుగా అంటే ఒక దగ్గర కాకుండా అంటే అన్ని రకాలుగా అంటే ఎన్నో ప్రాంతాల్లో కూడా ఉండి చేస్తున్నారు. కాబట్టి దాన్ని శాశ్వతంగా అంటే ఎక్కువ రోజులు కొనసాగించే ఉద్దేశంలో ఉండరు. ఎందుకంటే మెయిన్ లీడర్లు పోయిన తర్వాత యుద్ధం తగ్గిపోతుంది అనుకున్నాం కానీ తగ్గే సూచనలు కనబడతలేవు. ఇంకో ముఖ్యంగా మనకు అక్కడ అంటే మనకు వచ్చే సౌకర్యాలు కూడా అన్ని దేశాలతోనే మనకు అవసరం ఉన్నది. అదే రకంగా ఇప్పుడు అంటే ట్రంప్ కూడా వెనుకకు తగ్గడము శుభ సూచకంగా అనుకోవచ్చు. దాన్ని పూర్తిగా మనము భారతదేశం అనుకోండి అంటే రష్యా చైనాలకు కూడా భయపడుతున్నాడు. మనం కూడా ముందు ఉండి వీళ్ళతో సమన్వయం పరిచి యుద్ధం జరగకుండా కొనసాగించకుండా తగ్గిస్తేనే బాగుంటది. ఎందుకంటే ఇదే రకంగా కంటిన్యూ చేస్తే అన్నిటి సమస్యలు ఉంటాయి. ఆ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా భారతదేశం కాదు ప్రతి ఈ దేశం మీద ఎఫెక్ట్ కలుగుతుంది. మనము శాంతి కాముకులంగా ఉండి అంటే యుద్ధం జరగకుండా ప్రయత్నాలు చేస్తే బాగుంటది. దానికి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. దానికి మోడీ గారు కూడా పాత రోజులు కాకుండా ద్వంద్వ వైఖరి లేకుండా అన్ని దేశాలతో రష్యాతోని చైనాతోని అమెరికాతోని సత్సంబంధాలు పెట్టుకొని అవసరం అనుకుంటే మనం ఆయుధ సంపత్తిని పెంచుకొని అవసరం అనుకున్నప్పుడు చూడాలి. ఇప్పుడు ఏంది అమెరికా ఒక దేశం కాదు, ఒక దేశం తర్వాత ఒక దేశం, ఒక దేశం తర్వాత ఒక దేశం మీద యుద్ధం ప్రకటించేటట్టు ఉన్నది. ఇది ఫుల్ స్టాప్ చేయకుంటే అన్ని దేశాల మీద అంటే ముందు ఇంకా చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి వాళ్ళకు అమెరికాను ట్రంప్ ను వెనకకు గుంజే ప్రయత్నం అంటే యుద్ధం నుంచి విరమించే ప్రయత్నం చేయాలి. లేకుంటే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చేసేటట్టు రష్యా చైనా మరియు భారతదేశం కూడా ముందుండి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రష్యా చైనా కూడా వాళ్ళకు ఇరాన్ కు సపోర్ట్ గా ఉన్నట్టు ఇండైరెక్ట్ గా సపోర్ట్ గా ఉన్నట్టు ఉన్నది. మనము వాళ్ళకి సపోర్ట్ లేకున్నా కానీ శాంతి కాముకులంగా శాంతియుతంగా ఉండేటట్టు ప్రయత్నం చేద్దాము. దానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా అంటే వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు మనం అంతర్గతంగా ఎన్ని ఉన్నా కానీ వేరే దేశాల నుంచి వచ్చే యుద్ధాన్ని గురించి సంబంధించి మాత్రం ఒక తాటిపై ఉండి ఇంతకు ముందు మనము పాకిస్తాన్ తోనే సింధూర్ యుద్ధం అనుకోండి, అంతకు ముందు కూడా జరిగిన ప్రతి దాని యుద్ధంలో కూడా సపోర్ట్ ఉన్నట్టు ఇప్పుడు కూడా మనం సహకరించి దాంట్లో రాజకీయంగా చేయకుండా సహకరించేసి ఈ యుద్ధము కంటిన్యూ కాకుండా చేస్తే బాగుంటది. దానికి పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటది. అదే రకంగా ఇంకా మేధావుల సలహాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగుంటది అనేది ఆలోచన తీసుకొని యుద్ధాన్ని ఫుల్ స్టాప్ చేస్తేనే ఇది ఏమైతుందంటే 1-2 దేశాలతోనే కాదు, ప్రపంచ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే ప్రయత్నాలు జరుగుతాయి. అందుకోసానికి ఫుల్ స్టాప్ చేస్తేనే దీనికి పూర్తి శాశ్వతంగా పరిష్కారం ఉంటది. ఇప్పుడు మనం వేరే దేశాల నుంచి ఉన్నా మరి అంటే దుబాయ్లు ఉన్నా బయట దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం కొద్ది ఇబ్బందికరమైన వాతావరణమే. దాన్ని తీసుకొచ్చినా మనకు ఆర్థికంగా ఎన్నో రకాలుగా ప్రాబ్లం ఉంటది. యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం అన్ని నిత్యావసర సరుకుల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కానీ ఆ గ్యాస్ కొరతతో కొద్ది ఇబ్బంది కనబడుతుంది. అదే పెట్రోల్ లో కూడా సూపర్ పెట్రోల్ అనేది ₹2.50 పెంచారు. కానీ ఇదే కంటిన్యూ ఉంటే అన్ని రేట్లు పెరుగుతాయి. దానికి కంట్రోల్ రకంగా చేస్తే శాశ్వత పరిష్కారం మాత్రం యుద్ధం లేకుంటే చేస్తే బాగుంటది. అందరి సహకారంతో మనం చేస్తే బాగుంటది. మన మోడీ గారు కూడా ప్రధానమంత్రి కూడా పూర్తిగా దీంట్లో చొరవ తీసుకొని పూర్తి ఈ సమన్వయంతో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. దానికి తగ్గట్టు కూడా శాంతియుత వాతావరణం కొనసాగించే రకంగా చేయాలి. ట్రంప్ కూడా వెనుకకు వేస్తున్నాడు కాబట్టి ఇదే టైంలో దాన్ని కంటిన్యూ చేయాలి. ట్రంప్ కూడా అంటే వేరే దేశాలు కూడా సహకరించే రకంగా లేవు. అందుకోసానికి అతను కూడా వెనుకకు అంటే ఆయనకు ఎన్నో యూరోప్ దేశాలు సపోర్ట్ చేస్తాయని అనుకున్నాడు. అదే రకంగా అరబ్ కంట్రీలు కూడా సపోర్ట్ చేస్తాయని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ అనేది పూర్తి సహకారం చేస్తలేరు. కాబట్టి ట్రంప్ వెనుకంజ వేస్తున్నాడు. ట్రంప్ ను అదే రకంగా వెనుకంజ వేసి ఫుల్ స్టాప్ చేసేటట్టు యుద్ధం ఫుల్ స్టాప్ చేసేటట్టు ఆపే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ప్రజలు భారతీయ పౌరునిగా కోరుకుంటున్నాను. భారతీయులందరూ కూడా ఈ యుద్ధం ఆపితేనే అన్ని రకాలుగా బాగుంటది. లేకుంటే ప్రపంచ యుద్ధానికి పరిష్కారం ఉంటది, ఆడడానికి ఆస్కారం ఉంటది. దయచేసి అందరూ కూడా
దీన్ని ఆపే ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. రైట్ రామచంద్ర గారు. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ పరిస్థితులు చూస్తే ఒక పక్క చూస్తే ఇంతకు ముందు ఏదైతే ట్రంప్ ఈ ప్రకటన చేయకముందు కొన్ని గంటల ముందు ఇరాన్ ఏం ప్రకటించిందంటే హుర్ముజ్ జల సంధి సంబంధించిన విషయంలో కేవలం మా యుద్ధం శత్రు దేశాలతోనే, మిగతా దేశాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం హుర్ముజ్ జల సంధిని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆయిల్ని సరఫరా చేస్తాము, కేవలం మా శత్రు దేశాల మీద మాత్రమే దాని యొక్క ప్రభావం ఉంటుందంటూ ప్రకటించడం. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఇదే రోజు మళ్ళీ ట్రంప్ ఈ వ్యాఖ్యలు. వాస్తవంగా ట్రంప్ నిన్నటి ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో 48 గంటలు అనేటువంటి డెడ్ లైన్, దాని ప్రకారమే ఇదంతా జరిగినాయి, పరిణామాలంతా జరిగినాయా, ఎలా చూడాలి దీన్ని? మీట్లో ఉన్నారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు మీట్లో ఉన్నారు. రహీం గారు, ఇప్పుడు పరస్పర విరుద్ధంగానే ఉంది. ట్రంప్ ప్రకటన చూస్తే ట్రంప్ నిన్నటిదాకా ఇక సహించను క్షమించను 45 గంటలు గడువు విధించి రేపు ఉదయం మంగళవారం రేపు ఉదయం 5:45 అయిపోతుంది. దానికన్నా ముందే కదా, ఇప్పుడు ఇవాళ సాయంత్రం 5 గంటలు కాకముందే 2 గంటల క్రితం అనుకుంటాం, 3-4 గంటల క్రితమే ఆయన చేతులెత్తేసాం కదా, ఏది కుదురుతుంది, రాజు కుదురుతుంది, మేము ఆపుతామని. అది వ్యూహాత్మకమా లేకుంటే శాంతి కోసమా అనే అనుమానం అయితే నాకు వస్తుంది. వ్యూహాత్మకం ఎందుకంటున్నానంటే గతంలో కూడా నమ్మించి మోసం చేసింది కదా. ఇప్పుడు ఆనాడు పోయిన 28 ఫిబ్రవరి నాడు మనకు అక్కడ దాడి జరిగేదాకా యుద్ధం మధ్య ఎవరికి ప్రపంచానికి తెలియదు కదా. మనం ఉదయం 7:30కి మనమే మాట్లాడుతున్నాం, 7:30 లోపట్నే తెల్లారి గట్ల మొత్తం జరగాల్సింది మొత్తం జరిగిపోయింది చూసినాం కదా మనం. కనుక అట్లానే ఇది నమ్మించి మోసం చేయడం కోసం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వ్యూహాత్మకం, ఎందుకంటే ఎక్కడ కూడా మీరు అంతకుముందు అన్నారు కదా, ఇవాళ మధ్యాహ్నం కూడా ఇరాన్ ఏమన్నది, మీరు ఏం చేసినా సరే మీరు మా విద్యుత్ ప్లాంట్లను నష్టం చేస్తే హర్మోజ్లో ఏ పని చేయబోయినా మీ మొత్తం డీసాలిటేషన్ ప్లాంట్లను నాశనం చేస్తాం, మీ స్థావరాలు మొత్తం అమెరికా స్థావరాలను నాశనం చేస్తాం గల్ఫ్ దేశాల్లో అని ప్రకటించింది కదా. మరి అటువంటి ఎక్కడ రాజు ఎక్కడ కుదిరింది, ఎక్కడ చేసినట్లు లెక్క. ఇంకోటి, ఇరాన్ నుంచి అసలు అధికారికంగా ఎవరితో మాట్లాడతలేరు కదా. నిన్నటి దాకా మనకు ప్రధానమంత్రి మోడీతోని ఇరాన్ అధ్యక్షుడు నిన్న మాట్లాడి, ఇప్పటిదాకా మనకు కమ్యూనికేషన్ ఉండలేదు, వాళ్ళకు కాంట్రాక్ట్ దొరకలేదని మోడీ గారు ప్రకటించారు కదా పోయిన పార్లమెంట్ లో. మనం చూసుకుంటే అసలు ఇరాన్ నుంచి మన కాంట్రాక్ట్ దొరకలేదు మాట్లాడింది కదా. ఇజ్రాయెల్ నుంచి కాంట్రాక్ట్ ఉన్నది, అమెరికా నుంచి ఉన్నది, ఇతర దేశాల నుంచి దుబాయ్ నుంచి కూడా ఉంది, కానీ ఇరాన్ నుంచి కాంట్రాక్ట్ లేదన్న వాళ్ళు ఇరాన్ అధ్యక్షుడు నిన్న కాక మొన్న మనకు మోడీ గారితో మాట్లాడిండు చూసినాం మనం. అంటే సంప్రదింపులు మొదలైనవి, కానీ దీన్ని బట్టి మాట్లాడుతున్నారా అమెరికా అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు కానీ ఇరాన్ సంబంధించిన సుప్రీం లీడర్ కానీ ఎవరు మాట్లాడతలేదు. ముస్తఫా ఖొమైనీ ఎక్కడున్నాడో తెలిసే పరిస్థితి లేదు, చూస్తున్నాం కదా మనం. అటువంటి పరిస్థితుల్లో ఇది నా ఉద్దేశం అంటే నమ్మించి మోసం చేయడానికి ట్రంప్ ఎప్పుడు కూడా తక్కువ యూటాన్ని తీసుకుంటాడు. చూడండి, మొన్న ఏం మాట్లాడిండు ట్రంప్. ఇప్పుడు మన ఏది ట్రంప్ సోషల్ మీడియా మనకు మన వాటి మీద పూర్తిగా పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి ఏమో పెద్ద ఎత్తున దాడులు చేస్తాం, అయిపోయింది, 2 రోజులు టైం ఇచ్చినాం అన్నాడు. కానీ వెంటనే మనకు టర్న్ తీసుకున్నాడు కదా. ఇదే ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు జరిగేది కూడా అదే జరుగుతుంది. దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమగ్ర పరిష్కారం కోసం నిర్మాణాత్మక చర్చలు జరిగినాయి అంటున్నాడు, కానీ ఎవరితో చేసిండ్రు అనేది ఎక్కడైనా ఉందా? ఈ చర్చలకు లోబడి రాబోయే 5 రోజుల పాటు అంటే 120 hours అంటున్నాడు, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు ఇంధన మౌలిక సదుపాయాలతో అన్ని సైనిక దాడులు ఆపేస్తున్నామని ఆదేశించారు అని అంటున్నారు. ప్రకటించండి కూడా ట్రంప్. ఈ శాశ్వత విరామం కాదని, అంటే ఫుల్ స్టాప్ కాదు, కామాన్ ఆయనే చెప్తున్నాడు. చర్చల్లో పురోగతి లేకపోతే మళ్ళీ దాడులతో పోవాలని హెచ్చరించారు. ఇది చాలా ఇప్పుడు ఇవాళ 120 గంటల టైం ఇచ్చినా అని చెప్పినాడు, రేపు పొద్దున మళ్ళీ మొదలు పెట్టాడని ఏం లేదు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఆ డెడ్ లైన్ దాటుతుంటే దానికి అనుగుణంగానే ఈ డెడ్ లైన్ లేదు అని చెప్పి రేపు పొద్దున మళ్ళీ ఏమైనా దాడులు చేస్తారు అనే మాట నాకైతే అనిపిస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చేతులు ఎత్తేసింది, మీరు స్వయంగా మా పౌర అవసరమే వాడుతున్నారు చూసాం కదా. ఇజ్రాయెల్ 30% అమెరికన్లు మొన్న మన ఇండియాలో ఉన్న నగరం మీద దాడి చేస్తే ఇజ్రాయెల్లో ఇప్పుడు చాలా మంది గాయపడ్డారు. అసలు యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యమంతున్నాయి, కానీ ఎంతమంది ఎక్కడ చచ్చిపోతే తెలుస్తలేదు మనకు. కనుక ఇది కూడా ఒక కారణమా? ఇజ్రాయెల్ కూడా అనవసరంగా మీరు యుద్ధంలోకి దిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఇజ్రాయెల్ కున్ను ఇటు పక్కన కూడా కొంత వివాదం నడుస్తున్నట్టు అమెరికా మధ్య అంటున్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్న అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ హెచ్చరించారు, ఏమని, మీరు అనవసరంగా పోయి మీరు దాడి చేసిండ్రు, దాన్ని మీరు మన బావుల మీద దాడి చేయకండి, అవి మనకు అవసరం అంటున్నారు. అంటే ఏమన్నట్టు, ఇరాన్ ను దొంగ దెబ్బ తీయాలి, ఇరాన్ ను పూర్తిగా నాయకత్వం లేకుండా చేయాలి, రెజ్యూమ్ చేంజ్ చేసి అక్కడున్న సముద్ర స్వాధీనం చేసుకునే ఉద్దేశమే అమెరికాకు ఉంటుంది. ఇజ్రాయెల్కి అది కాదు, ఆజన్మ వైరం వాళ్ళు. ఇజ్రాయెల్ కు ఇరాన్ మధ్యన పాము ముగిస లేకుంటే
మనకు ఇతరత్ర మనం చాలా ఆజన్మ వైరం ఉంటది కదా, ఈ పిల్లి ఎలక ఈ టైప్ లో వైరం ఉన్నది. కనుక ఇజ్రాయెల్ కు ఇరాన్ కున్న వైరం వేరు, అమెరికా ప్రయోజనాలు వేరు అంటున్నాడు. అందుకని అమెరికా ప్రయోజనాల కోసం మేమంది ఇవ్వాలి కావాలని యూరోపియన్ దేశాలు అట్లా అనుకుంటున్నాయి, నేటో కూటమి దేశాలు అట్లా అనుకుంటున్నాయి, చివరికి తన గల్ఫ్ మిత్రులు అట్లా అనుకుంటున్నారు. అయితే ఒకటి ఏంటంటే రహీం గారు, ఇరాను ఒక మిత్ర భేద మిత్ర లాభం. నిజంగా చెప్పాలంటే పర్షియా అనేది సంస్కృతి పెద్దది, ఇస్లామిక్ సంస్కృతి పెద్దది, మనకు ఆర్యన్ సంస్కృతి అంటాం మొదటి నుంచి 1935 దాకా అది పర్షియా దేశమైంది, ఇరాన్ గా లేదు అప్పటికి. కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మన మిత్రభేదం, చిన్నేశ్వరు రాసిన మిత్రభేదం మిత్ర లాభం పాటిస్తున్నా అనిపిస్తున్నారు. వాళ్ళు చూడండి, మొత్తం అందరినీ శత్రువులు చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, అమెరికాకు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో, అమెరికాకు అంటగా అవుతున్నారో, అమెరికాతో అంటగాకుతూ వాళ్ళ సైనిక స్థావరం పెట్టుకున్నారో ఆ దేశాలే మా శత్రువులు అంటున్నారు. ఏవైతే మా అంటే 5-10 దేశాలు అంతే, అంతే కదా. అమెరికా ఇజ్రాయెల్ తో పాటు మరొక 5-6 ఖతార్ కానీ, యుఏఈ కానీ, దుబాయ్ కానీ, మన బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, ఇట్లాంటి ఈ 5-6 దేశాలే శత్రువులు అవుతాయి. ఎందుకంటే వాళ్ళ స్థావరాలు పెట్టుకున్నాం, అమెరికా స్థావరాలు. మిగతా వాటికి మేము హర్మోజ్ జలసంధిని విడుస్తున్నాం అంటున్నారు కదా, విడిచారు కూడా చూసాం కదా మనం. మన భారతీయ నౌకలు విడిచిపెట్టారు, అట్లానే కొన్ని చైనా నౌకలు విడిచిపెట్టారు. కనుక సమస్య ఎక్కడిది అంటే ఏం చేస్తుందంటే, మొన్నటిదాకానేమో వాళ్ళని కొట్టే క్రమంలో కొంత తప్పు చేస్తున్నారని అన్నది అమెరికా, మన ఇరాన్. ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళందరి పేరు పడ్డం బాగుండదు మనం కూడా అనుకున్నాం రాహిం గారు. ఎందుకంటే ఇరాన్ తోని ఇజ్రాయెల్ను మనకు అమెరికాతో శత్రుత్వంగా అనవసరంగా వాళ్ళ దేశాల మీద ఎందుకు పడ్డారని మనం అనుకున్నాం. ఇరాన్ కూడా మొదటిసారి క్షమాపణ చెప్పి మళ్ళీ అదే పద్ధతి ఎందుకు అనుభవిస్తుందంటే, అమెరికాని వినటడి చేసుడు ఎవరి చేతిలో ఉంది, ఖచ్చితంగా మిత్ర దేశాల చేతిలో ఉంది. ఎవరి మిత్ర దేశాలు అంటే ఎవరైతే నష్టపోతున్నారో, రేపు పొద్దున మొత్తం చౌర్భావం నాశనం అయిపోయి విద్యుత్ ప్లాంట్ పోయి డీసానిటేషన్ మంచినీళ్ళు తాగే పరిస్థితి లేకుండా అయితే ఎట్లా అని దుబాయ్ నుంచి మొదలు పెడితే అన్ని దేశాలు బాధపడుతున్నాయి. కనుక వీళ్ళని కొడితే వీళ్ళు పోయి అమెరికాకు మొరపెట్టుకుంటారు యుద్ధం ఆపమని అనే దాని మీద మిత్ర భేదం. మిత్ర లాభం ఏంటంటే, మనలాంటి దేశాలతో మిత్ర లాభం చేసుకుంటూ మన నౌకల్ని విడిచిపెట్టి మిత్ర లాభం అంటే మిత్రులతో లాభపడి పని చేస్తున్నారు. మిత్ర భేదం దాంతో మనకు అమెరికాకు ఇజ్రాయెల్ సహకరిస్తున్న దేశాల మీద పాటుతున్నారు అంటున్నారు. అందుకనే ఈ 5 రోజుల విరామం అనే దాని మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది వ్యూహాత్మకమే అనుకుంటున్నాను నేను. ఏవైతే ఏంటంటే వ్యూహాత్మకం కాకుండా ఇదైతే లేదనుకుంటున్నాను నేను. ఒక రకంగా చెప్పండి, సోషల్ మీడియాలో ఆయన ఏం మాట్లాడతారో దాన్ని పూర్తిగా వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాడు. మనం చూస్తున్నాం. సమగ్ర పరిష్కారం కోసం అంటే సమగ్ర పరిష్కారం ఎప్పుడు కావాలి, ఎవడు యుద్ధం మొదలు పెట్టాడో వాడే. రామరావు గారు, ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికి ఇరాన్ కూడా అసలు ఎవరితో జరిపారు చర్చలు, ఎవరున్నారు మధ్యవర్తిత్వం, ఇదంతా బోగస్, అలాంటిది ఏం లేదు, కేవలం అది భయపడింది. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మాతో పోరాడలేక వెనక్కి తగ్గింది అంటూ ఓ పక్క ఇరాన్ చాలా ధైర్యంగానే దానికి సంబంధించిన మొత్తాన్ని ఇప్పటికే చెప్పేస్తుంది. అసలు ఎక్కడ కూడా అలాంటి చర్చలే జరగలేదు అంటే ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తుంది. అమెరికాకి భయపడింది, ఓడిపోయింది, మాతో పోరాడలేమని ఒప్పుకోవాలంటూ కూడా పక్క ఇరాన్ వ్యాఖ్యలు మొదలుపెట్టేసింది. అప్పుడే దీనివల్ల పరిణామాలను మారే అవకాశం ఉందా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల? ఇప్పుడు ఒక్క అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ఉంది. సినిమాలు నాటిది అమెరికా. ఒక్క అడుగు వెనకేసినట్టు చెప్తుంది కానీ మళ్ళీ దాడి చేయడానికి అంటే మన క్రికెట్ లో కదా స్పిన్ బౌలర్స్ అక్కడక్కడ వేస్తుంటాం, కానీ కొందరు చాలా దూరంగా వెళ్ళి పరిగెత్తుకొచ్చేస్తుంటారు కదా. ఇదేంటంటే స్పిన్ బౌలింగ్ సిస్టమ్ అన్నట్టు, అక్కడక్కడ తిరుగుతూ నటిస్తుంటాడు, వేసే బౌలింగ్ వేస్తుంటాడు అన్నట్టు. ఇప్పుడు ఏదైతే మన ట్రంప్ రామచంద్ర గారు మీట్లో ఉన్నారు? లేదండి. ఓకే రైట్. రామచంద్ర గారు, యుద్ధం మొదటినప్పటి నుంచి మీరు కనుక గమనిస్తే ఈ ట్రంప్ వ్యాఖ్యలు ఇది గ్యారంటీ అనడానికి కూడా లేదండి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. దీన్ని మధ్యలో ఒకసారి కూడా దాదాపు యుద్ధం ఇంకా అవసరం లేదు, పెద్దగా జరగకపోవచ్చు, ఒక వారంలో ముగిసిపోవచ్చు అన్నప్పుడు ఒకసారిగా చూసాం మనం. మార్కెట్ ఏ విధంగా పరుగులు పెట్టిందో, మార్కెట్ ఎలా కళకళలాడిందో మనం చూసాం. ఆ తర్వాత వెంటనే ఎక్కడ కూడా దాని వతాసెలకుండా మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాడు. తర్వాత నేను అనుకుంటే ఆగిపోయింది, కావాలంటే యుద్ధం జరిగిద్ది అని ఒకసారి, ఇలా అనేక రకాలుగా గంటకో మాట మాట్లాడుతున్న ట్రంప్ ఈరోజు ఇచ్చినటువంటి ప్రకటన చూస్తే 5 రోజుల్లో నేను అనుకుంటే దానికి సంబంధించిన యుద్ధాన్ని ఆపాము, మధ్యలో చర్చలు సఫలమైనవి కాబట్టి ఇప్పట్లో దీనికి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ కొనసాగుతూ ఉంది, 5 రోజుల్లో యుద్ధం ఆపుతున్నామని మాటలు చెప్పారు. కాబట్టి ట్రంప్ వ్యాఖ్యల్ని, గంటకో రకంగా ఉండే ట్రంప్ వ్యాఖ్యల్ని ఇది ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు, ట్రంప్ వ్యాఖ్యల్ని నమ్మొచ్చు అంటారా, లేకపోతే రామ్మోహన్ గారు చెప్పినట్టు వ్యూహంలో భాగం అంటారా, ఏమంటారు?
ట్రంప్ అతను ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే అతను ట్రంప్ మాటలను నమ్మాల్సిన సౌఖ్యంగా లేదు. కానీ వాళ్ళ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అంటే వాళ్ళకి సంబంధించిన అధికారులు వాళ్ళ అంటే గవర్నమెంట్ ఈయనకు సహకరిస్తలేదనేది కూడా న్యూస్ వస్తున్నది. మరి నిజమా అవుదామా అనేది మనకు కరెక్ట్ గా న్యూస్ తెలుస్తలేదు. ఒకటి మాత్రం ఊహిస్తే మాత్రము ఈ ఇరాన్ కంటే ఎక్కువ పెద్ద నష్టం ఆర్థికంగా ఎక్కువ నష్టంతోని అమెరికా యుద్ధం చేస్తుంది. ఎక్కువ కాలం చేయడానికి అమెరికా దగ్గర అంత ఇబ్బందికరమైన వాతావరణం. ఇప్పుడు ఈ యుద్ధంతో నష్టపోయేది అమెరికా ఎక్కువ నష్టపోతుంది. ఇక్కడ రష్యా లాభపడుతుంది, చైనా లాభపడుతుంది. ఈ వేరే దేశాలకు అంటే రెండు ముఖ్యంగా రష్యా ఎక్కువ లాభం అనేది న్యూస్ వింటున్నాము. కానీ అమెరికా ఎక్కువ కాలం అంటే వాళ్ళు ఒక 2 రోజులలో, ఒక 5 రోజులలో, వారం రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాం అనే స్టేజ్ నుంచి అది అంటే ఎక్కువ కాలము ఎక్కువ టైం తీసుకునే అంటే నెలలు సంవత్సరాల వరకు కూడా సాగదీసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాంట్లో కూడా వెనుకంజ వేసే ప్రయత్నం జరుగుతుండొచ్చు అని అనుకోవచ్చు. కానీ యుద్ధంలో ఒక అంటే వెనుకకు పోయి మళ్ళీ ముందుకు వచ్చినా కానీ నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ మాటలు ఎప్పుడు కూడా ఒకసారి అంటే కరెక్ట్ ఉంటలేవు. అతను చిన్నపిల్లలాగా కాదు, మన యుద్ధ తంత్రం అంటే ఏదైనా టెక్నికల్ గా చేస్తున్నాడు అనేది కాదు. ఖచ్చితంగా అతన్ని మాటలను నమ్మలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం తెలుస్తున్నది ఇక్కడ అంటే ఆర్థికంగా మాత్రము అమెరికా డాలర్ కు అనుకో అంటే వీళ్ళు అంటే ఇరాన్ కొన్ని కండిషన్లు కూడా పెడుతున్నది. డాలర్ కాదు, డాలర్ కాక యునో లేకుంటే ఇంకా వేరే రష్యాకు సంబంధించిన డాలర్ లాగా అంటే కరెన్సీని వాడుకోవాలి. ఇప్పుడు ఈ డాలర్ ను చేసే అంటే ఈ దీనికి సంబంధించి గ్యాస్, పెట్రోల్, డీజిల్ కి సంబంధించి దాంట్లో వాళ్ళ పెత్తనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే మాత్రం అది కూడా ఎఫెక్ట్ అవుతుందని ఆలోచనలు ఉన్నారు. కానీ చెప్పలేము, నమ్మలేని పరిస్థితిలో ఉందండి. ఇటు అని చెప్పలేము, అటు అని చెప్పలేము. ఏదేమైనా కానీ ఆర్థికంగా అమెరికా అనేది చాలా ఎక్కువ ఖర్చుతో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సహకరిస్తలేదు. దుబాయ్ లో ఉన్న వాళ్ళ స్థావరాలను సైనిక స్థావరాలను వినియోగించుకోవడానికి సహకరిస్తలేరు. అదే రకంగా యూరప్ దేశాలు కూడా సహకరిస్తలేవు. ఎందుకంటే వాళ్ళు అంటే పడవలన్న మనకు వచ్చే రవాణా సౌకర్యాన్ని ఆపుతున్నారు. దాన్ని మనము ఇరాన్ మీద మీరు యుద్ధం ప్రకటించి ఈ రకంగా చేస్తామంటే కూడా ఏ దేశాలు కూడా ట్రంప్ కు సహకరించే ప్రయత్నం చేయలేదు. దాంట్లో కూడా నర్వస్ ఉండొచ్చు. అంటే 50-50 చాయిసెస్ ఉన్నాయి. ఇటు చెప్పలేము, అటు చెప్పలేము. కానీ నా ఆలోచన ప్రకారం, నా సొంత అంటే మన ఆలోచన ప్రకారం ఒక నమ్మకంగా చెప్తున్నాం, అనుకుంటున్నాం ఏంటంటే ట్రంప్ వెనుకంజ వేస్తుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం సహకరిస్తలేదు, మళ్ళీ మిత్ర దేశాలు కూడా సహకరిస్తలేవు. ఈ కాలంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా మిత్ర దేశాలకు ఎఫెక్ట్ జరిగే అంటే ఎక్కువ నష్టపోయే సమస్య ఉంది. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక దోషిగా ట్రంప్ ను అమెరికాను చూస్తారనే ఆలోచనలో కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే అన్ని దేశాల మీద పెత్తందారీ వ్యవస్థ అంటే ప్రతి దాంట్లో కల్పించుకుంటాడు. అతను చేసే తప్పులను కూడా ఆయన చేస్తేనే ఒక రకంగా ఉంటది, వేరే దేశాల్లో చేస్తే ఒక రకంగా ఉంటది అన్నట్టు ఉన్నది. ఇరాన్ అంటే వాళ్ళ స్వదేశంలో ఏ కార్యక్రమం చేస్తున్నారు కానీ దాంట్లో గుత్తాధిపత్యానికి పోవడం మాత్రం ట్రంప్ది తప్పు. ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం కూడా ట్రంప్ ను అమెరికాను దోషిగా నిర్ణయించి అంటే దోషిగా చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా సహకరించి అంటే మనోళ్ళు కూడా అంటే భారతదేశం తరఫున కూడా మనం ప్రయత్నాలు చేస్తే బాగుంటది. ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు అని అంటున్నారు. కానీ మన భారతదేశం తరఫున కూడా సంప్రదించి వీళ్ళను చేసి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తేనే ప్రపంచంలో అన్ని దేశాలు బాగుంటాయి. లేకుంటే అందరికి ఇబ్బంది ఉంటుంది. దాంట్లో భారత్ కూడా నష్టపోయే ప్రత్యక్షంగా నష్టపోతుంది, పరోక్షంగా కూడా నష్టపోతుంది. ఆ యుద్ధ వాతావరణంలో అన్ని రకాలుగా ఎఫెక్ట్ కూడా భారతదేశం మీద ఎఫెక్ట్ జరుగుతుంది. కానీ 4-5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో ఈ రోజు మన మోడీ గారు అన్ని రకాలుగా ఆపి పెడుతున్నారు. కానీ ఈ ఎలక్షన్ల కంటే ముందైనా సరే తర్వాత అయినా ప్రతి రేటు కూడా పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ప్రతి నిత్యావసర సరుకు కూడా పెరుగుతుంది. ఇక్కడ ఉన్న అంటే ప్రాంతీయ అంటే 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో ఏ రేట్లు కూడా పెరగకుండా ప్రయత్నం చేస్తున్నాడు కదా, అది నీరుగప్పిన నిప్పు లాగుంటుంది. ఈ ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత మాత్రం రిజల్ట్ లోపలనే ఖచ్చితంగా అన్ని రేట్లు పెరుగుతాయి. ప్రజలందరూ రెడీ ఉండాలని పరోక్షంగా మోడీ గారు చెప్తున్నారు.
అంటున్నారు. అది కూడా నిజమే. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే అన్నిటి మీద ఎఫెక్ట్ జరుగుతుంది. ఇది అప్పుడు రూ. 30, రూ. 40 ఉన్న బ్యారిల్ డీజిల్ అంటే మనకు ముడి సరుకులు వచ్చేది ఈ రోజు 200 వరకు సుమారుకు వచ్చింది. ఆయన పెంచలేదంటే ఈ ఎలక్షన్లు 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్న దృష్టిలో పెట్టుకుని పెంచలేదు. కాబట్టి భవిష్యత్తులో మాత్రం అన్నిటి మీద ఎఫెక్ట్ జరుగుతుంది. దాన్ని మనకు ఇంతకు ముందు కరోనా కష్టంలో ఏ రకంగా జరిగిందో అంతకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది భారతదేశానికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము శాంతియుతంగా ఇటు రష్యా సహకారంతో అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తేనే బాగుంటది. ఇరాన్ కూడా సరిచేసి వాళ్ళకు అంటే వాళ్ళు కూడా మొండి వైఖరిగా ఉన్నారు. ఎందుకంటే ఎంతో మంది చనిపోయినా గానీ, ముఖ్యంగా ముఖ్య నాయకులు పోయినా గానీ వాళ్ళు యుద్ధంలో చేస్తున్నారంటే అన్నిటికీ తెగించి చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు అనేది ఉండదు. ఈ రోజు వాళ్ళు వెనకకపోతే మాత్రము అందుకోసానికే మొండోని అంటే ఒక సామెత ఉంది, రాజు కంటే మొండోడే ఎక్కువ, అంటే మొండి వాళ్ళదే ఎక్కువ ఉంటది. కాబట్టి మొండి దగ్గర అంటే సీరియస్ గా ఉన్న దగ్గర మనము ప్రయత్నం చేయకుండా వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తేనే బాగుంటది. యుద్ధాన్ని ఆపితేనే శాశ్వత పరిష్కారం ఉంటదని నా ఉద్దేశం. మోడీ గారిదైనా కానీ ట్రంప్ గారిదైనా కానీ ఏ మాటలు, ఈయన మోడీ గారి మాటలు నమ్మలేని పరిస్థితుల్లో ట్రంప్ గారు అంటే ఇద్దరు ఏ రకంగా చేసినా కానీ యుద్ధాన్ని ఆపితే మాత్రం బాగుంటదని కాంగ్రెస్ పార్టీ తరఫున నా అభిప్రాయంగా చెప్తున్నానండి. రామచంద్ర గారు. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇందాక ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, అందుకే సడన్ మధ్యలో కట్ చేసామండి. రామ్మోహన్ రావు గారు, వాస్తవంగా ట్రంప్ యొక్క మాటలు మనకు తెలిసిన విషయమే. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియకపోగా చెప్పిన మాట మీద కూడా నిలబడనే మనస్తత్వం కలిగినటువంటి ట్రంప్ ఈ సీజ్ ఫైర్ని ఎంతవరకు నమ్మాలంటారు? ఒకవేళ అయితే యుద్ధంలో వ్యూహంలో భాగమా? ఎందుకంటే శత్రువులు కూడా దీనికి సంబంధించి కొంతవరకు ఎప్పుడైతే యుద్ధం లేదు 5 రోజుల వరకు యుద్ధం ఆపామన్నప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్గా శత్రువులు కూడా కొంత రిలాక్స్ అయ్యేటువంటి ధోరణి కనబడ్డప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక ఇంకొంచెం అత్యుత్సాహంతో యుద్ధంలో పాల్గొనవచ్చా? అసలు ఎంతవరకు ట్రంప్ మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటారు? రహీం గారు, ట్రంప్ మాటలు మనమే నమ్మడం లేదు, ఇరాన్ ఎట్లా నమ్ముతుంది కదా? సమస్య లేదు, నమ్మదంటున్నాను. ఎందుకంటే రేపు ఉదయం మంగళవారం ఉదయం 5:45 టైం ఇచ్చినా చెప్పి నిన్న పొద్దున చెప్పినప్పుడు ఈ 24 గంటల తర్వాత అభిప్రాయం మార్చుకోవడానికి అర్థం చేసుకోవచ్చు కదా, సమస్య లేదు. ఇది మోసమే అంటున్నాను. మనం నమ్మతలేం కనుక ఇరాన్ కూడా నమ్మాలి. ఒకటి. రెండోది ఏమైతుందంటే, ఎప్పుడైతే 5 రోజుల విరామం అనేది తాత్కాలికమే అని చెప్పాడు, కానీ ఇరాన్ 3 షరతులు పెట్టింది. ఒకటేమో ఫస్ట్ షరతు ఏంటంటే, మా మీద అనవసరంగా యుద్ధం చేశారు, మమ్మల్ని నష్టపరిచారు, మీరు నష్టపరిహారం ఇవ్వాలి, మా బతకనియండి. రెండో షరతు, మా బతకనియండి, మా తెరువు మీరు రావద్దు, మీ తెరువు మేము రావు. అంటే మా ఇంటర్నల్ విషయాలు మీరు జోక్యం చేసుకోవాలి. అంటే రెజ్యూమ్ చేంజ్, పర్సన్ చేంజ్ మీకు అవసరం లేదు, మా రాజ్యం మేము చేసుకుంటాం. మూడోది ఏంటంటే, ఇప్పటిదాకా ఏదైతే ఈ మొత్తం యుద్ధాన్ని సంక్షోభం నెట్టింది కదా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేసింది కదా, దానిలో ఏంటంటే ఇక ముందు ఈ మా తెరువు మీరు రారని ఒక ఒప్పందం చేసుకుందాం. యుద్ధం మా మీద యుద్ధం చేయం ఇక ముందు అని చెప్పి మీరు అది ఇస్తే మాత్రం మేము ఒప్పందం చేసుకుంటామని 3 షరతులు పెట్టింది. ఈ 3 షరతులు ససేమి రాని ట్రంప్ అంటున్నాడు. ఎక్కడికి రాజకీయ దొరుకుతుంది, ఎక్కడ జరుగుతుంది, సమస్య లేదు. హార్మోజ్ జలస ఏంటంటే ఇప్పుడు ఈ 3 షరతుల మీద ఆధారపడదు కనుక అది లేదు. రెండోది ఏంటంటే, యుద్ధము మీరు అన్నట్టు ట్రంప్ చెప్పగానే వెంటనే ఆదేశాలు పోయి చేయకుండా ఉండదు. మీకు ఇరాన్ లో ఒక వ్యవస్థ ఉంది, 31 ప్రావిన్సెస్ ఉన్నాయి. ఈ 31 ప్రావిన్సెస్ కు 31 రెజిమెంట్స్ మరి వేరువేరుగా ఉన్నాయి. అంటే IRGS రెజిమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, పైనుంచి సుప్రీం లీడర్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప వాళ్ళు వెనక్కి పోరు. అక్కడి నుంచి మీరు మొత్తం యుద్ధం జరిగింది, మీరు రిలాక్స్ చేయండి అనేది ఆదేశం ఇయ్యదు కదా. యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఇంకా ఫుల్ స్టాప్ లేదు కావాలి అంటున్నాడు కనుక ట్రంప్ సమస్య లేదు, వాళ్ళకి రాదు. వాళ్ళు ఏంటంటే ఎంత కట్టిన తీవ్రవాదం ఉంది అంటే, వాళ్ళు IRGS సేన ఎక్కడికక్కడ తన ప్రావిన్స్ లో వాళ్ళు ఎక్కడి నుంచి ఏ దాడి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే కదా డిగో గర్చే దీవి ఎంత దూరం ఉన్నది, అక్కడ అమెరికా స్థావరం పక్కనే దాడి చేసినంటే అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళంతా మనకు గెరిల్లా యుద్ధం చేస్తున్నారు. రెండోది ఏంటంటే, యుద్ధ రీతులు కూడా అమెరికా ఇజ్రాయెల్ అంత అధ్వానంగా లేవు. నిజంగా చెప్పాలంటే మనం మొన్నటిదాకా అనుకుంది ఏంటంటే, ఇజ్రాయెల్ డ్రోన్ టెక్నాలజీ, మనకు ఐరన్ డ్రోమ్ టెక్నాలజీ, గోల్డెన్ డ్రోమ్ ఏమో అమెరికా అనుకున్నాం కదా. ఇజ్రాయెల్ మీద నేను దాడి చేసి 100 మంది గాయపరిచిందిగా చూసినాం కదా. నేను సాయంత్రం ఈ టైంకు దాని మీద ఇజ్రాయెల్ మీద దాడి చేసింది కదా. వాళ్ళ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏం పనిచేయకుండా అయింది కదా. దానికి కారణం ఏంటంటే, తక్కువ డబ్బుతో ఎక్కువ యుద్ధం చేస్తుంది ఇరాన్. ఒకటేమో గెరిల్లా యుద్ధం, అంటే ఈ 31 ప్రావిన్సులలో సమన్స్ పైనుంచి సమన్స్ వచ్చేదాకా వాళ్ళకి ఇప్పటిదాకా ఏ సమన్స్ ఉన్నాయో అదే పాటిస్తారు. ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదం చాలా పెద్దదే, అది పాటిస్తారు. కనుక కొత్త ఆర్డర్ రాకుండా వాళ్ళు ఏది వెనక కోరు. ట్రంప్ చెప్పని దేవుడు చెప్పని వినారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరుంటే వాళ్ళకి సమస్య రావాలి. రెండోది ఏంటంటే, వాళ్ళ యుద్ధ రీతి కూడా చాలా గెరిల్లా యుద్ధం కనుక
వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, మళ్ళీ కలిసికట్టుగా చేస్తున్నారు. ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకుంటూ మిగతా దానికి లేదు. మన మనకు ఏమంటారు దానికి కమ్యూనికేషన్ ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ కలిసి దాడులు కూడా చేస్తున్నారు. పక్క ఏమంటే ఇటుపక్క అటుపక్క దాడులు జరిగే అవకాశం ఉంటే కమ్యూనికేషన్ కూడా ఇచ్చుకుంటారు. మూడోది అన్నిటికంటే ఇరాన్కున్న అండ ఏంటంటే రష్యా స్పష్టంగా చెప్పింది, మీకు మేము అండంగా ఉన్నాం అనేది అమెరికాతో మీకు బెదిరిస్తుంది. ఎందుకంటే మొన్నటి దాకా అమెరికా రష్యాతో నాటకం ఆడింది, అంటే మంగన్న పెట్టి ఒత్తింది. ఓరకంగా చెప్పాను కదా, అంటే మనకు ఉక్రెయిన్ తో యుద్ధం ఆపుతారా లేకపోతే మీ మీద కూడా దాడి చేస్తామని రష్యాని బెదిరించి ఉన్నా ఇదే అమెరికా అధ్యక్షుడు. కనుక అమెరికాకి ఇప్పుడు ధీటైన జవాబు ఇవ్వడానికి మనకు ఇజ్రాయెల్ కనుక అమెరికాకి ఎట్లా దొరికిందో ఇప్పుడు ఇరాన్ మనకు రష్యాకు దొరికింది. వరకు చెప్పాలంటే ఇరాన్ ద్వారా అమెరికాను కొట్టే ప్రయత్నం రష్యా చేస్తుంది. అన్నిటికంటే లాభపడేది ఈ యుద్ధంలో అందరూ నష్టపోతున్నాం, రష్యా లాభపడుతుంది. చూసినాం కదా, మూడదాకా బాబు కొనండి, మీరు $69 ఇస్తాం, $70 ఇస్తాం, ముడి చమురు అని చెప్పి అమెరికా కొనొద్దంటే దొంగసాటుకు కానీ లేకుంటే ఒప్పందం చేసుకొని కానీ మనకున్న చైనాకు ముడి చమురు దిగుమతి చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పెరిగిన ధర అంతా $120 చేరుకుంది. ఈ పెరిగిన ధర అంతా ఆల్మోస్ట్ వాళ్ళు 40% పెరిగినట్టే కదా. ఇది రష్యాకు పోతుంది కదా, రష్యా నుంచి కూడా ఓడలు బయలుదేరినాయి. మనకి ఇంకా 15 రోజులు 4 రోజులు పడుతుంది, అంటే చాలా టైం పడుతుంది, 45 రోజులు పడుతుంది అక్కడి నుంచి రావడానికి. అదే హార్మోన్ జలసంధి నుంచి అయితే ఓన్లీ 22 days వచ్చేస్తుంది మనకు. కనుక ఈ రెండు చూసుకుంటే మిత్ర లాభం కోసం ఇరాను మనకు ఓడలు రిలీజ్ చేయడం మనకు లాభం. రెండవది రష్యా ద్వారా కూడా చమురు కొంటే మాకు అభ్యంతరం లేదు, మన ఒప్పందం మనకు చెల్లదు, ఏం కాదు 2 నెలల టైం ఇస్తున్నా మీకు, ఈ 2 నెలలు మీరు తీసుకోవచ్చు అని అమెరికా కూడా హామీ ఇచ్చింది. వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాడు అన్నాడు కనుక మనకు ఆ గొడవ కూడా లేదు. కనుక ఈ లోపు కనుక చక్కబడితే మంచిదే. ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు అన్నట్టు పూర్తిగా ఎక్కిపిస్తున్నారు ఆయనతో. ఈ 4 ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనకు మార్చి చివరిలో ఉన్న మే 4 దాకా రిజల్ట్, మే 4న రిజల్ట్ వస్తాయి. మే 5 తర్వాత ఒకేసారి పెట్రోల్ బాంబు పేరొచ్చు మన మీద అంటున్నాను. చక్కబడ్డ పరిస్థితులు చక్కబడకపోతే ఇంకా పెద్ద ఎత్తున బాంబు పేరుతుంది. అప్పుడు ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు 5 నుంచి 10 రూపాయలు మినిమం పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెంచకపోవడానికి 5 రాష్ట్రాల ఎన్నికల కారణం. ఈ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటికి కూడా 40 నుంచి 45 రోజుల దాకా ఇంకా మనకు పెట్రోల్ నిల్వలు ఉన్నాయి మన దగ్గర, బఫర్ స్టాక్స్ ఉన్నాయి, వచ్చే ఓడలు వస్తున్నాయి. కనుక వచ్చేవన్నీ కూడా చాలా వరకు ముడి చమురు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం, మనం గ్యాస్ ఎల్పిజి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. కనుక అది కనుక వచ్చిందంటే కొంత వెసులుబాటు వస్తుంది. కానీ ఏదైనా సరే ఈ మొత్తం నష్టాన్ని పుడుచుకోవడానికి రేపు పొద్దున మే 4 తర్వాత మన మీద బాంబాడే అవకాశం ఉందంటున్నా నేను. ఈ లోపత్రం నా ఉద్దేశం ట్రంప్ మాటలకు అర్థాలు వేరు. ట్రంప్ వెనకడుగు వేయలేదు. ట్రంప్ గ్యారంటీగా అవకాశం కోసం చూస్తున్నాడు. ఇరాన్ ను మభ్యపెట్టడానికి చేస్తున్న పని. కానీ ఇరాన్ మభ్యపడదు. ఇప్పుడు కూడా ఇరాన్ తనదైన వ్యూహంతోనే ముందున్నది. రష్యా కూడా దీన్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీగా, మనం మాట్లాడుకున్నంత ఈజీగా ప్రపంచ రాజకీయాలు ఉండవు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేసిన నిమిషాలలో ఇప్పుడు రష్యన్ గూఢచార సంస్థ పనిచేయదా? వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ ఓడలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ క్షిపణులు ఎక్కడి నుంచి దాడి చేసే సిద్ధంగా ఉన్నాయి, అమెరికా ఏం చేస్తుంది అనేది నిమిషాల మీద మీకు ఇరాన్ కు ఉత్పత్తిస్తుంది. సమస్య లేదు అంటున్నాడు. అంటే యుద్ధం అంతా ఆషామాషి జరుగుతలేదు. ఇరాన్ కూడా టెక్నాలజీ లేదనుకుంటూనే 2 పనులు చేసింది. పాత ఆయుధాలని వాడేసింది. ఇప్పుడు తర్వాత దిగుమతి చేసుకున్న ఆయుధాలను వాడుతుంది. దాంతో పాటు డ్రోన్ టెక్నాలజీ ఇరాన్ కు బాగా పనికొచ్చింది. వేలాది డ్రోన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కేవలం 2 లక్షల డాలర్లతోని వరి యుద్ధం చేస్తుంటే వాళ్ళు $1,000 కోట్ల అమెరికాని ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి వస్తుంది. కనుక మీరు ఏ పరిస్థితుల్లో కూడా ఇరానే పైచేయిగా కావస్తుంది. ఇరాన్ ఈ 3 షరతులను లోబడి మాత్రమే మేము చేస్తామంటుంది. అది కూడా అమెరికా అధ్యక్షుడు కానీ అమెరికా సంబంధించిన అధికారులు మాకు ఎవరికి మాట్లాడలేదు అని మాట్లాడుతున్నారు. కనుక యుద్ధంలో ఇప్పుడు నిజంగా మాట్లాడినా కూడా ఇరాన్ ఒప్పుకున్నదంటే కొంత లొంగినట్టు లెక్క. కనుక కింద పడ్డా మీద పడ్డా నేనే పైచేయ ట్రంప్ కు ధీటైన సమాధానం. మొండివాడైన రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఇంతకుముందు రామచంద్ర గారు అన్నట్టు మొండివాడు బలవంతుడు, కానీ మొండివాడు వీడు. ఇంకోటి రెండోది ఏంటంటే మనకు చిన్న ఆయుధాలతో కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నష్టం ఎక్కువైనా సరే మీ దాకా మేము చేరగలుగుతాం అనే సంకేతం ఇచ్చిండు. అన్నిటికంటే మిత్రపక్షాలైన అమెరికా మిత్రపక్షాలైన ఏవైతే దేశాలున్నాయో వాటి మీద ఇరాన్ అనుకుంటే మంచినీళ్ళు కూడా దొరకకుండా చేస్తారు. ఎందుకంటే ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లలో ఉప్పు సముద్రం తప్ప ఏం లేదు. కనుక వాళ్ళు పెట్రోల్ తీసుకోవాల్సిందే కానీ నీళ్లు తాగలేరు. కానీ నీళ్లు తాగాలంటే ఖచ్చితంగా డీసాలిటేషన్ ప్లాంట్ పనిచేయాల్సిందే. లేకపోతే ఒకవేళ ఒక్క ప్లాంట్ నష్టమైందంటే కొన్ని వేల మంది, లక్షల మందికి మంచినీటి కొరత వస్తుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఎక్కడి నుంచి అన్ని ప్లాంట్లు ధ్వంసం చేశారు అనుకోండి, నీటితో నిడిపోతారు, నీటి కష్టాలు నిడిపోతే అప్పటికప్పుడు ప్లాంట్లు నిర్మించుకోలేదు, చేయలేరు కూడా. కనుక అది పెద్దది కనుకనే
ఇప్పుడు ట్రంప్ కొంచెం లొంగిండు, ట్రంప్ వెనక్కిపోయిందంటే దానికి కారణం రెండు. ఒకటి ఈ గల్ఫ్ దేశాల్లోని తమ సవాళ్ళ మీద దాడి చేస్తారన్న భయం. రెండోది గల్ఫ్ దేశాల ప్రజలను అల్లకల్లోలం చేసి డీసాలిటేషన్ ప్లాంట్లు నాశనం చేస్తే రేపు పొద్దున మంచినీళ్ళు తాగే పరిస్థితి, హరోలక్ష్మణ అనే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ ట్రంప్ కొంచెం వెనక్కిపోయినట్టు అనిపిస్తుంది. అయినా సరే అదను చూసి ట్రంప్ చెప్తే వేటగాడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ అంతకంటే గెరిల్లా వేటగాడు ఉన్నాడు. ఆయన ప్రయత్నాన్ని ఏ మాత్రం కొనసాగించకుండా చేస్తాడు. ఖచ్చితంగా రేపు పొద్దున ఈ యుద్ధం అయితే 5 రోజుల విరామం కేవలం ట్రంప్ ఊపిరి పీల్చుకోవడానికి, లేకపోతే అవకాశవాదంతో మరొకసారి దెబ్బతీయడానికే ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఓకే రామారావు. రామచంద్ర గారు, కాబట్టి ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎందుకు ఇంతగా ప్రజలు ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారంటే మోదీ వ్యాఖ్యల్లో ఎక్కడో కొంత అభద్రతాభావం కనబడింది. కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ ఎదుర్కోబోతున్నాం, జాగ్రత్తగా ఉండాలి, భవిష్యత్తులో మనకు వస్తుందని కూడా దాదాపు క్రూడ్ ఆయిల్ కానివ్వండి మిగతా విషయాలన్నీ కూడా మనం మిగతా దేశాల మీద, అరబ్ దేశాల మీద, ఇరాన్ ఇట్లాంటి దేశాల మీద ఆధారపడ్డాం. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ మనం కరోనా లాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొందాం అని చెప్పిన వ్యాఖ్యలనే ఇప్పుడు ఎక్కడో కొంత ప్రజలు అభద్రతాభావానికి గురవుతున్నాం, ఏదో ముందుంది మాత్రం భయంకరమైన రోజులు రాబోతున్నాయి అనేటువంటి విషయంలో మాత్రం ప్రజలు భయపడుతున్నారు. ఏమంటారు? నిజానికి కూడా అన్నిటి మీద ఎఫెక్ట్ జరుగుతుంది, ప్రతి దాని మీద ఎఫెక్ట్ జరుగుతుంది. ప్రతి నిత్యావసర సరుకులు అనుకోండి, గ్యాస్ పెట్రోల్ తోని ఈ డీజిల్ అనుకోండి, ప్రతి దాని మీద మనకు ప్రతి దేశం నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయ్యే వస్తువులు కూడా మొత్తం వేరే దేశాలతో కట్ అవుతుంటది. ఒక దాని మీద కాదు, ప్రతి దాని మీద ఎఫెక్ట్ జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ ను కూడా ఆయన ఏదో రకంగా ఈ 2 నెలల్లో అంటే ఎలక్షన్ల ఇయర్ అంటే ఎలక్షన్ అయ్యే వరకు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 29th వరకు ఆయన అంటే ఒక నెల రోజులు, ఇప్పటికి నుంచి ఒక నెల రోజుల వరకు వీటి మీద ఎఫెక్ట్ పడకుండా అన్ని రకాలుగా ఆపుకుంటాడు. ఈ రిజల్ట్ అంటే రిజల్ట్ రాకముందే 4 తారీఖు రిజల్ట్ అయితే 29th లాస్ట్ ఉంది పశ్చిమ బెంగాల్. అప్పటి వరకు అన్ని కాపాడుకుంటూ వచ్చి అప్పటికే అన్నిటి మీద ఎఫెక్ట్ జరుగుతుంది. ప్రతి నిత్యావసర సరుకు పెరుగుతుంది, డీజిల్, ఆయిల్ అన్ని పెరుగుతుంది. అదే రకంగా కూడా కొరత కూడా ఉంటుంది. కొరత అంటే మనకు ఎంత రేటు పెట్టినా దొరకలేని పరిస్థితుల్లో కూడా ఉంటుంది. కొన్ని వస్తువులు మనకు ఆయిల్ అనుకోండి, వేరే దేశాల నుంచి వచ్చే దిగుమతి పప్పులు కూడా అనుకోండి, కొన్ని రకాల ఇంపోర్ట్ ఉన్నాయి. ఆ ఇంపోర్ట్ అంటే మనకు తీసుకొచ్చేవి ఉన్నాయి, వేరే దేశాల నుంచి వచ్చేటి, అవి నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రతిదీ పెరుగుతుంది. దాన్ని మనం తట్టుకోవడం కష్టము. ఎందుకంటే అదే రకంగా మన దేశాల్లో అంటే ప్రపంచంలో సుమారుగా సుమారుగా 1 కోటి పైన ఉంటారు, వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ అనేది ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటారు. కానీ ఇండియా లెవెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటారు. కానీ ఓన్లీ మనం అనుకునేది ఏంటంటే మనకు డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది 40 రోజుల తర్వాత మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అనేది అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది కరోనా అనేది మామూలుగా మనం ఒక డిసీజ్ వచ్చింది, ఒక రోగం వచ్చింది, దాని గురించి కంట్రోల్ చేసి ఎక్కడ దాకా ఉన్నట్టు కాదు. ఇది భయంకరంగా ఉంటది. ఎందుకంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి, రేట్లు పెరిగిపోతాయి. మళ్ళీ ఆ ప్రభావంతో కూడా వాతావరణ కాలుష్యం అది కూడా ఎఫెక్ట్ మన వరకు కూడా రావచ్చు. ఎందుకంటే మనకు ఎక్కువ లాంగ్ లేకున్నా కానీ ఒక దగ్గర ఎఫెక్ట్ అయింది, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా ఎఫెక్ట్ అంటే చైన్ సిస్టమ్ లాగా ఉంటది. ఆ చైన్ సిస్టమ్ లాగా దుబాయ్ లో ఎఫెక్ట్ జరిగితే మన భారతదేశంలో ఎఫెక్ట్ అవుతుంది, అదే రకంగా ఇరాన్ లో ఎఫెక్ట్ అయితే మన దగ్గర ఎఫెక్ట్ అవుతుంది, అమెరికాలో ఎఫెక్ట్ అయితే అమెరికాలో కూడా చాలా మంది మన వాళ్ళు ఉంటారు. 30% వరకు అంటే సుమారుగా అక్కడ కోట్ల మంది, లక్షల మంది మీద అంటే సుమారుగా 1 కోటి వరకు ఉంటారు. వాళ్ళ మీద ఎఫెక్ట్ మన ఇండియా మీద కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. అంటే ప్రత్యక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఎఫెక్ట్ అవుతుంది, పరోక్షంగా ఎఫెక్ట్ అయితే ఇది బాధ అనేది అంటే ఎఫెక్ట్ అనేది అన్నిటి మీద పడుతుంది. దీన్ని మొండివాడైనా ట్రంప్ అయినా కానీ, ఇరాన్ అయినా సరే కానీ దీన్ని కంట్రోల్ చేస్తేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటది. ప్రపంచంలో అన్ని దేశాలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ జరుగుతుంది ఈ యుద్ధాన్ని కంట్రోల్ చేయకుంటే. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అటు రష్యా సపోర్ట్ ఉంటది, అటు రష్యాతో పాటు చైనా కూడా లాభపడుతుంది అని అంటారు. యురేనియం నిల్వలను చైనా పోతుంది, చైనా తీసుకెళ్లింది అనేది ఒక టాక్, రూమర్స్ వస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఏం లేవు, దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది. వీళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు ఈ రోజు వరకు ధైర్యంగా ఉన్నారు. ఏంటంటే ఇరాన్ రష్యా మీద తర్వాత చైనా మీద కలిసి అంటే వాళ్ళు సపోర్ట్ ఉండే ఈ రకంగా ఉన్నారు. ఇప్పటి వరకు పాత ఆయుధాలు వాడేది,
ఇప్పుడు కూడా టెక్నికల్ గా కొత్త తీసుకుంటారు. వాళ్ళు తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ టైం తీసుకోవాలని ఉన్నది. దీంట్లో ఎవరిని నమ్మలేని, ఇరాన్ ను నమ్మలేని పరిస్థితి, ట్రంప్ నమ్మలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మోడీని కూడా నమ్మలేని పరిస్థితి. మోడీ కూడా ఈ రేట్ల గురించి అయినా ఈ దేశం గురించి జరిగింది ఓపెన్ గా చెప్తలేడు. అమెరికాతో ఏం ఒప్పందం చేసుకుంది చెప్తలేడు, అదే రకంగా రష్యాతో ఏం మాట్లాడింది చెప్తలేడు. అంటే కనీసం ఇక్కడ మనకు ఏమి ఎఫెక్ట్ అంటే ఆయన చెప్పేది ఏంటంటే ద్వంద్వ నీతి పాటిస్తున్నాడు. ఇటు ఎఫెక్ట్ జరుగుతుంది అంటుండు, అటు జరుగుతా లేదంటుండు. అంటే ఒకసారి నేను అప్పుడే ఇంటి ఇచ్చిన అనే రకంగా జరుగుతుంది. కానీ ఒకటి అనిపిస్తుంది, ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ల 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత మాత్రం భారీగా బాంబు పేలే ప్రయత్నం జరుగుతుంది. అది ప్రపంచంలో అన్నిటికంటే ఎఫెక్ట్ భారతదేశం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది నా అభిప్రాయం. అదే రకంగా దీన్ని కంట్రోల్ చేస్తేనే బాగుంటది. దానికి అందరి సహకారంతో మేధావులు అనుకోండి, అంటే ప్రపంచ పెద్దన పాత్ర. ఇంతకు ముందు అలీనా ఉద్యమం మనము అలీనా దేశాలను ఏ రకంగా ఐక్యంగా చేసినాము, ఇప్పుడు యూరోప్ కంట్రీలను, తర్వాత ఇటు రష్యాను, ఇటు చైనాను, తర్వాత ఇటు అమెరికాను కలుపుకొని, అంటే ఎవరు ముందుకు రాకుండా మనం ముందు వచ్చి యుద్ధాన్ని కంట్రోల్ ఆపేసి ప్రయత్నం చేసి ఆపిస్తేనే మనకు శాశ్వత పరిష్కారం జరుగుతుంది. అది తాత్కాలిక పరిష్కారం కూడా కాకుండా దాని గురించి ప్రయత్నాలు అందరూ చేస్తేనే బాగుంటది. రష్యా కూడా ముందుకు రావాలి. ఇప్పటి వరకు యుద్ధంలో రష్యా, చైనా బాగా లాభపడుతున్నాయి. ఇంకా వాళ్ళకి ఇంకా ఎన్ని రోజులు జరిగితే అంత బాగుంటదని వెనక నుంచి వాళ్ళు ప్రయత్నాలు అంటే సపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రపంచం అంటే ఓపెన్ సీక్రెట్ గా జరుగుతుంది. అది చేస్తలేరా అనేది వేరే విషయం. కానీ రష్యా సహకారం మాత్రం, రష్యా చైనా సహకారంతోనే ఇరాన్ ఇంత ధైర్యంగా ఉంటుంది. ఇరాన్ మీద యుద్ధంలో ఏదన్నా ఎఫెక్ట్ జరిగి ట్రంప్ చేస్తే ఇక ఆగకుండా పోతాడు. ట్రంప్ కూడా ఏంటంటే దీంతో ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇటు ఏంటంటే యుద్ధ నీతితో పాటు ఆర్థికంగా కూడా బలపరిచే ప్రయత్నం జరుగుతుంది. కానీ అది రివర్స్ అయ్యి అమెరికానే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంతోనే అమెరికానే బాగా నష్టపోతుంది. కంట్రోల్ చేస్తేనే బాగుంటుందని చెప్పడం జరుగుతుందండి. రైట్ అండి. ఓకే రామచంద్ర, ఇప్పుడు మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ ఎకనమిస్ట్ రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, సరే యుద్ధము దాదాపుగా 5 రోజుల వరకు యుద్ధాన్ని ఆపుతున్నాము, దానికి సంబంధించిన చర్చలు సఫలమయ్యాయి అని చెప్పిన ట్రంప్ వ్యాఖ్యలు ఒక పక్క ఊరట కలిగిస్తూ ఉంటే, ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వాడిన అట్లాంటి వ్యాఖ్యలు కూడా ఒక పక్క దేశంలో ఎక్కడో అభద్రతా భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ ఎదుర్కోబోతున్నామని ఒక పక్క చెప్తా ఉన్నారు. ఓ పక్క ఇప్పటికే ఎన్నికల దృష్ట్యా ఆ విషయాన్ని ఆ విధంగా కొంచెం ఒత్తిపెట్టారు. భవిష్యత్తులో ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో సామాన్య ప్రజలు చూడబోతున్నారంటూ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఎక్కడ పెరగలేదు. అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం కొంతవరకు నయం. కాకపోతే గ్యాస్ సరఫరా సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటికీ చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక వ్యాపార సముదాయాలు కూడా మూసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పక్క వస్తే కొన్ని నిత్యావసర సరుకులకు సంబంధించిన విషయంలో కూడా మనం అనుభవిస్తున్నాం దీనికి సంబంధించి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి, మోదీ వ్యాఖ్యల్ని బట్టి మనం అలా అర్థం చేసుకోవాలి, నిజంగానే అలాంటి ఘోరమైన విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారా భారతదేశంలో? ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఏంది, భారతదేశ పరిస్థితి ఏంటంటే ఏమంటారు రామచంద్రమూర్తి గారు? ఎక్సలెంట్ సార్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్ అనుకున్నాం, కానీ దాని యొక్క పర్యవసానం ఇండియాకి కూడా వచ్చింది. అది ఎల్పిజి గ్యాస్ డిమాండ్ ఎక్కువ ఉండి ప్రొడక్షన్ లేకపోవడం, సప్లై లేకపోవడం వల్ల ఇండియా మొత్తంలో దాదాపు 25% రెస్టారెంట్స్ మూతపడిపోయినాయి, ఓన్లీ గ్యాస్ లేకపోవటం వల్ల. అంటేనే ఇప్పటికే ఆల్రెడీ మనకి ఆ ఎఫెక్ట్ ఏంటి, ఆ సెగ అయితే మనకు వచ్చింది. ఇంకా పెట్రోల్ కూడా యాక్చువల్గా ఇప్పుడు మనకి 60 బ్యారెల్స్ రేటే ఇక్కడ ఇండియాలో కనపడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్నేషనల్లో చూసుకుంటే 100 బ్యారెల్స్ పర్ లీటర్ పర్ గ్యాలన్కి వెళ్ళిపోయింది. కాబట్టి $40 పెరిగింది యాక్చువల్గా. అంటే ఈ లెక్కను చూసుకుంటే మనకి పెట్రోల్ రేట్ వచ్చి 140 నుంచి 130 దాకా వెళ్ళాలి. అది ఎటు కూడా వీళ్ళు ఏమంటున్నారంటే ఫిబ్రవరి ఎండ్ వరకే మాకు రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే హార్ముజ్ జల్స్ అది కనుక రిలీజ్ కాకపోతే మాత్రం ఇంకా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక $10 కనుక పెరిగితే మన కరెంట్ అకౌంట్కి వచ్చి 95,000 crores గ్యాప్ వస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ గారు చెప్పినట్టు 4 రోజులు మా 5 రోజులు యుద్ధం విరమించాము అంటే, ఇవాళ ట్రంప్ ఏది మాట్లాడినా నమ్మాము అంటే మాత్రం వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఎవరు ఉండరు. ప్రపంచానికి అర్థమైపోయింది ట్రంప్ అసలు నమ్మటం అనేది మానేశారు ఎవరు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కొత్త సుప్రీం లీడరు ఆయన వేరే బోర్డు చూసుకొని వాళ్ళు ఈ గ్యాప్ ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క కదలికలను అంచనా వేసి సడన్ గా బాంబ్ బ్లాస్ట్ చేసే మనిషిలాగానే ఉన్నారు తప్ప ట్రంప్ ని వాళ్ళు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు.
ట్రంప్ వచ్చింది ఇక ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చాడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి అందులో పాత్రగా మన ఇండియా కూడా దాని యొక్క పర్యవసానం అయితే విపరీతంగానే ఉంటుంది. ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ చూస్తున్నాం, ప్రతిరోజు 10,000 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి. ఏ రకంగా కూడా పాజిటివ్ రావడానికి స్కోప్ రావాలంటే, ఒక యుద్ధం నుంచి బయటపడాలంటే 1 year 2 years పడుతుంది. సో సేమ్ అదే ఇక్కడ ఎకానమీకి ఎఫెక్ట్ అవుద్ది. మెయిన్ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఇండియాకి ఎప్పుడు కూడా మనకి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది 2030 సంవత్సరానికి కనుక చూసుకుంటే ఒక 50% తగ్గుతుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ కావాలి అనేది ఈ పాయింట్ గురించే. సో వరల్డ్ ఎక్కడ సప్లై డిస్ట్రిబ్యూషన్ వచ్చినా కానీ క్రూడ్ ఆయిల్ మీద ఏదైనా డిస్ట్రప్షన్ వచ్చినా ఎక్కడ ఎకానమీ డిస్టర్బ్ అవ్వకూడదు అనే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఒక కంట్రీ సూపర్ పవర్కి వెళ్ళగలదు. సో మనలాంటి ఇండియా కంట్రీ సూపర్ పవర్కి వెళ్ళాలి అంటే మాత్రం ఈ క్రూడ్ ఆయిల్ యొక్క డిపెండెన్సీ బాగా తగ్గిపోవాలి. అలా జరగాలి అంటే మన ఎలక్ట్రికల్ వెహికల్స్, అలాగే పవర్, ఎలక్ట్రికల్, సోలార్స్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. అవన్నీ మనకి వచ్చిన రోజున మనం ఏదన్నా సూపర్ పవర్ అంటే ఒక సస్టైనబిలిటీ వస్తుంది. ప్రెసెంట్ అయితే సివియర్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. ఆల్రెడీ మనకి కమర్షియల్ గ్యాస్ కి ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది. మరి ఇంకా పెట్రోల్ పెరిగితే ఇంకేమైపోతాం అందరం. ఇప్పటిదాకా ఏంటంటే మనం 4th largest ఎకానమీ అని చెప్పి అనుకుంటున్నాం. బట్ దానికి మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ధరలు నార్మల్ గా ఉండటం. లాస్ట్ 3-4 years నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు మామూలుగా ఉండటమే మేజర్ పాయింట్. అది కనుక పెరిగినాడు మొత్తం ఇన్ఫ్లేషన్ మళ్ళీ మారిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ మారిందంటే మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో ఎక్స్పోర్ట్స్ ఇంకా తగ్గుతున్నాయి. అలాగే మనకి ఈ శాంక్షన్స్ వేయటం ఇవి కూడా యాడ్ చేశాడు కాబట్టి ఒక రకంగా ట్రేడ్ బ్యాలెన్సెస్ బాగా పెరుగుతున్నాయి, గ్యాప్ బాగా వస్తుంది. అలాగే కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గుతాయి, అలాగే వేజెస్ తగ్గుతాయి, ఈ రవాణా కాస్టులు పెరుగుతాయి. సో ఇప్పటిదాకా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూసిన ఇండియన్ మళ్ళీ మారే ఛాన్స్ ఉంది. బట్ ఇదేంటంటే ఓవరాల్ గా మనకి ఏంటంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవటం, దాని నుంచి ఆల్టర్నేటివ్స్ చూసుకోవటం, వేరే ఆల్టర్నేటివ్ చూడటం మనకు అలవాటు అయిపోయింది. అయితే మనం భయపడాల్సింది ఏంటంటే ఈ క్రూడ్ పెరగడం వల్ల బెనిఫిట్ అయితే అమెరికా, రష్యాలే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ క్రూడ్ కొనే వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. ఓన్లీ సౌదీ అరేబియా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. సో ఒక రకంగా అమెరికాకి ఏమవుతుందంటే యుద్ధం పాజిటివ్ అమెరికాకి. ఎందుకంటే అమెరికా ఇప్పుడు వెంజులా ఆయిల్ అమ్ముతుంది. వాళ్ళ కరెంట్ డెఫిసిట్ అంతా మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి చాలా పాజిటివ్, మనకి నెగిటివ్ అన్నమాట. సో క్రూడ్ ఆయిల్ కొనే దేశాలన్నీ దాదాపు ఒక 100 countries కి ఇది ఒక పిడుగు లాంటి వార్త అన్నమాట. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అవన్నీ కూడా వీళ్ళందుకే ఏదైనా మీడియేటర్ గా చేసి వారిని ఆపుదాం అంటే 1 నెల 2 నెలలు ఆపే ఛాన్స్ ఉంది. ఒకవేళ జరిగితే కనుక కొంత డ్యామేజ్ తగ్గుతుంది, కానీ మనకి చాలా డ్యామేజ్ అయితే ఉంది. ఈ డ్యామేజ్ ఇప్పుడు హార్మోజ్ జల్సంది వచ్చినా కానీ అది రిలీజ్ అయినా 5-6 నెలల దాకా కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటిదాకా ఆపారు ఎందుకంటే ఎలక్షన్స్ అని ఇంకోటి అని రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఒకేసారి జనాల మీద వేయకూడదని చెప్పి ఫస్ట్ ఎల్పిజి ఎఫెక్ట్ చూపించారు. ఆ తర్వాత స్లోగా పెంచడం అయితే జరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, అన్ని కూడా పెరుగుతాయి. దాదాపు 20% దాకా ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి మీరు చూసినా బయట ఎక్కడ ఫుడ్ తిన్నా గ్యాస్ ధర అని చెప్పి 30-40 రూపాయలు ఎక్స్ట్రా వేస్తున్నారు పర్ ఐటమ్కి. అలా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. దాంతో బిజినెస్లు తగ్గుతాయి, దాని ఎఫెక్ట్ మళ్ళీ మార్కెట్ మీద ఉంటుంది. కాబట్టి అన్ని కూడా ఇండియా మళ్ళీ ఒక రకమైన ఎకనామికల్ గా ఇన్స్టేబిలిటీకి వచ్చి మళ్ళీ ఛాన్సెస్ కనపడుతున్నాయండి. రామచంద్ర, మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా ఇప్పుడు కేవలం యుద్ధం యొక్క ప్రభావం చూపిస్తూ, కేవలం గ్యాస్ కొరత యొక్క కారణంగా సాకుగా చూపిస్తూ ప్రతి ఐటెం మీద మనం చూస్తున్న మార్కెట్లో చైన్ లింక్గా ప్రతి అందరూ దాన్ని ఒక ఊతపదంలా వాడుతూ సందర్భం ఉన్న వాటికి వాస్తవంగా దాని యొక్క ప్రభావం ఉన్న వస్తువులకి లేని వస్తువులకి అన్నింటిని కూడా కస్టమర్ పెంచేసారు. కాకపోతే లేని వస్తువులు మనం అనటానికి లేదండి. ఎందుకంటే అతనికి కూడా బయట ఏదైనా కొన్నా అతనికి అవసరమైనటువంటి నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులు కొన్నా అతనికి సంబంధం ఉంది కాబట్టి ఈ విధంగా కేవలం ఆ ఇంపాక్ట్ మనం కేవలం 30-40 రూపాయల్లోనే చూస్తూనే మనం గగ్గోలు పెడుతున్నాం. రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు ఈ ఇంపాక్ట్ 5-6 నెలలు ఏది అంత పరిస్థితులు చక్కగా ఉంటే 5-6 నెలలు మనం ఫేస్ చేస్తాం. ఇంకా అనుకున్నట్టుగా కాకుండా పరిణామాలు మారిపోతే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్గా కనబడతా ఉంది. సరే, మనం రామ్మోహన్ రావు గారు కదా. రామ్మోహన్ రావు గారు,
వాస్తవంగా ఇక్కడ సీజ్ ఫైర్ అనటంలో ఇంకొక అర్థం కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఖమేనీ నుంచి లారీ జానీ వరకు అందరినీ ముట్టబెట్టారు కాబట్టి ఇక దాదాపుగా అనుకున్నంతగా పాజిబిలిటీస్ ఏం లేవు. దాదాపు అందుకే వాళ్ళు అనుకుంది క్లియర్ చేసాం, వాళ్ళ ఆపరేషన్ అయితే క్లియర్ అయిపోయింది అనేది కొంతమంది చెప్తున్న వాదన. దీన్ని అంత సులువుగా మనం అనుకున్నంత సులువుగా ఇది ముగిసిద్ది అంటారా, ఏమంటారు? ఎక్కడ పర్సన్ చేంజ్ కాదు, రెజ్యూమ్ చేంజ్ అని ప్రకటించిండు ట్రంప్ కదా. రెజ్యూమ్ ఎక్కడైంది? ఒక అలీ ఖమేనీ పోయినంత మాత్రాన, లేకుంటే ముస్తఫా ఖమేనీ కూడా ఉన్నాడా లేదా అనుమానం ఉంది కనుక అది కూడా పోయింది అనుకుందాం. కోసేపటికి రక్షణ శాఖ మంత్రి చంపేసాం అనుకోండి. ఇప్పుడైతే ఎర్రల యుద్ధం అవుతుందా? 31 ప్రొవిన్సెస్లలో వాళ్ళు చేస్తున్న యుద్ధం ఎక్కడ నాగిందా చూడండి. ఇది తీవ్రతరం చేశారు కదా ఇరాన్ వాళ్ళు. ఎక్కడ వాళ్ళు లొంగిపోయినట్లు లెక్క. ఇక్కడ ఇరాను ఒక పక్క ముగ్గురు వ్యవహారంగా ఉంది. ఒక పక్క మతంతో ముడిపడి ఉన్నటువంటి యుద్ధం జరుగుతోంది. ఒక పక్క మీరు చెప్పినట్టు ఇంత IRGC సంబంధించిన యుద్ధంగా ఉంది. ఒక పక్క చూస్తే ఇరాన్ ఆర్మీతో ఎవరిని నచ్చ చెప్పే ధోరణి లేదు. ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. మీరు చెప్పినట్టుగానే మొండి వైఖరిగానే ఉన్నారు. ఎక్కడ దానికి సంబంధించిన వెనకడుగు వేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఈ నమ్మదగ్గ వ్యక్తి కాదు ట్రంప్. ట్రంప్ అట్లకి అర్థాలు వేరు. ఎక్కడ కూడా మీరు చెప్పిన వాదన ఇక్కడ పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే ఏ పరిస్థితులలో కూడా ఇరాన్ లొంగలేదు కదా. వీళ్ళు లొంగితే వీళ్ళే లొంగాలి. యుద్ధం వీళ్ళే మొదలు పెట్టారు, వీళ్ళే ఆగాలి. ఇరాన్ అంటుంది అదే కదా, మీరు మొదలు పెట్టారు మీరే ఆపండి అంటున్నది. ఆపరా వీళ్ళు అంతిమ మాట చెప్తాను నేను టైం సమయం. చిన్న అనుమానం, వాస్తవంగా మొదలుపెట్టింది ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. ఈ పరిణామాలన్నీ చుట్టూ కేవలం మొత్తం ట్రంప్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ట్రంప్ నేను ఆపాను 5 రోజులు ఆపమన్నాను అంటున్నారు, కానీ ఇంతవరకు నెతన్యాహు దీనికి సంబంధించినటువంటి ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. నెతన్యాహు దీని గురించి మాట్లాడే సందర్భాలు మనం చూడాలి. ఒక 4 రోజుల క్రితం ఏమనుకుంటారు నెతన్యాహు, ఇక నుంచి ఇరాన్ ప్రజలకు కావాల్సినంత స్వేచ్ఛిస్తాం, వాళ్ళు ఇష్టం వచ్చి బతకొచ్చు, వాళ్ళు విముక్తి కలిగించడమే మా బాధ్యత అంటున్నారు. ఇరాన్ ప్రజలకు విముక్తి కలిగించడానికి నెతన్యాహు బాధ్యత నాకైతే అర్థం కాలేదు. ఏమంటారు? చెప్తాను. అసలు మొదలుపెట్టింది ఇజ్రాయెల్ కాదు కదా. ఇజ్రాయెల్ అంతకుముందు 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్ర పెద్దది. అంతేందుకు లాస్ట్ నాడు కూడా చనిపోని కొమైని మీద దాడి చేయడానికి బంకర్లను కింది దాకా పేల్చే క్షిపణులు వాడింది అమెరికా. అప్పుడే అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో దిగింది. అప్పుడెప్పుడో మొదటి 12 రోజులు జరిగిన యుద్ధంలోనే. ఇప్పుడు ఏంటంటే మొదలుపెట్టింది అమెరికానే. ఇప్పుడు మనం చూడండి, ఇజ్రాయెల్ ఒక స్కూల్ మీద దాడి చేసింది. అమెరికా మన ఇరాన్ లోని ఖమేనీని చంపిన కార్యాలయం మీద బాంబు దాడి చేసింది అమెరికానే కదా. మొదలుపెట్టింది అమెరికానే. అందుకని ఇప్పుడు ఏమైంది, అమెరికాకు ఇజ్రాయెల్ మధ్య వివాదాలు వచ్చినాయి. అందుకనే మెల్లగా తప్పుకుంటున్నాడు. అనవసరంగా వీడి మనం నష్టపోతున్నాం అని, అనవసరంగా మా మీద పడుతుంది కదా అని చెప్పి మొన్నటి దాకా మన ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చింది నిజమే అమెరికా. కానీ ఈ యుద్ధం మొదలుపెట్టి మాత్రం అమెరికానే మొదలుపెట్టింది. అందుకని మొదలుపెట్టింది అమెరికానే, విడ్రా చేసుకోవాల్సింది వాళ్ళే అని మాట్లాడుతున్నారు. అంతేందుకు దూకుడుగా పోయిన ఇజ్రాయెల్ కూడా ఆపేది కదా మన అమెరికా, మీరు మన సముద్ర భావాల మీద ధ్వంసం చేయకండి, మనం స్వాధీనం చేసుకోవాల్సింది అది కదా అనే మాట అన్నది కనుక అప్పటి నుంచి ఇజ్రాయెల్ పక్క తప్పుంది. అందుకని నేను ఒక మాట చెప్తాను చివరిగా, ప్రతి సంక్షోభం ఒక పరిష్కారం సూచిస్తుంది. ఇప్పుడు మనకు సంక్షోభం ఉన్నది. కరోనా పరిష్కారం ఏం చెప్పింది? కరోనా కాకముందు రామచంద్ర గౌడ్ గారు, మీరు, నేను అందరం స్టూడియోలోకి రావాల్సి వస్తుండే. రోజంతా పోయేది ఒక్క టీవీలో మాట్లాడడానికి. ఇవాళ 7 టీవీలో మాట్లాడగలుగుతున్నాను నేను. ఎట్లా వచ్చింది? ఆ సంక్షోభం 2020 కోవిడ్ వల్ల మనకు జూమ్ మీటింగ్స్ పెంచింది. ఇది అంతే. ఇప్పుడు రేపొద్దున ఆహార కొరత ఇవన్నీ వస్తాయి కాదట్లేదు నేను. కానీ ఈ సంక్షోభానికి ముఖ్యంగా ఇంధన కొరత దాడడానికి ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు చెప్పిన పరిష్కారం కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వాహనాలు రానివేందే వరకు ఇవాళ డీజిల్, పెట్రోల్ ఇంజన్ తయారు చేసే కంపెనీలన్నీ పాత మొత్తం టెక్నాలజీ మార్చుకోవాలి. కనుక మార్చుకోక వాళ్ళు ఇంకా సంధికాలంలో దాన్ని కొనసాగిస్తున్నారు. రేపు ఏమవుతుంది? ఖచ్చితంగా రేపు ఇంధనం మీద ఆధారపడకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తాయి. ఇప్పటికే వస్తున్నాయి, ఇంకా వస్తాయి. ఒకటి. రెండోది ఏమైందంటే వంట గ్యాస్ నుంచి మొదలు ఇతరత్రా కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకొని ఎలక్ట్రిసిటీని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటే వంట సమస్య కూడా రాదు. గ్యాస్ అవసరం లేకుండా చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్తును వాడుకోవచ్చు. అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వస్తే, ఇప్పుడు కేవలం చమురు మీద ఈ గల్ఫ్ దేశాల మీద ఆధారపడకపోతే అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా డాలర్ డమాలంటది, గల్ఫ్ దేశాలు కూడా వాళ్ళ ఆదాయం పోతుంది. దీని మీద బతకాల్సింది. ఇంతకుముందు రామచంద్రమూర్తి కాబట్టి ఇంతకుముందు మనకు రష్యా, అమెరికా లాంటిది కూడా దివాళా తీస్తాయి. అప్పుడు ఎందుకు? చమురు మీద, వాళ్ళ చమురు శుద్ధి కర్మాగారం మన దగ్గర పెట్టుకొని మన నుంచి కూడా లాభం ఉంటుంది అమెరికా లాంటి దేశం. చూస్తున్నాం మనం. కనుక ప్రతి సంక్షోభం ఒక పరిష్కారాన్ని దారితీస్తుంది. ఇప్పుడు యుద్ధ సంక్షోభం మనం నష్టం చేసేది మొదట్లో. కానీ కరోనా తర్వాత మనం ఎట్లా మన పైకి లేచినామో ఇవాళ మళ్ళీ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుంది. దానికి ఏ ప్రభుత్వాలున్నా సృష్టి చేయాల్సింది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా మాత్రమే మనం ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చు. అందుకని సంక్షోభం నుంచి పరిష్కారం పుట్టే సమస్య ఖచ్చితంగా ఇవాళ కాకపోతే 6 నెలలకు వస్తుందని నేను అనుకుంటున్నాను.
రైట్ రండి రామ్మోహన్ రావు గారు. ఓకే, చర్చలో పాల్గొనేందుకు రామచంద్ర గారికి, రామచంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా రామచంద్రమూర్తి గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏదేమైనప్పుడు కూడా పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం అన్ని దేశాల మీదతో పాటు ముఖ్యంగా భారతదేశాన్ని మీద కూడా ప్రభావం చూపించడం ఈరోజు మోదీ వ్యాఖ్యల్లో మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తాను. ఏదేమైనప్పటికీ కూడా యుద్ధం ఒక 5 రోజుల పాటు ముగించాలని నిర్ణయించుకున్నాం అన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొంత ఊరటనిస్తున్నాయి. చూద్దాం నిజంగానే ట్రంప్ మాట మీద నిలబడతారా? అందరూ అన్నట్టుకున్న ట్రంప్ యొక్క ఆలోచన ధోరణి రకరకాల భిన్నంగా ఉండేది కాబట్టి రేపు ఉదయం తెల్లారి ఏం జరిగిద్దని మనం చెప్పలేం. ఇదే విధంగా భవిష్యత్తులో యుద్ధం ఆగాలని కోరుకుందాం. దాంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఎటువంటి డిస్టర్బ్ కాకుండా సాఫీగా జాగాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా 90 సంబంధించిన మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 90.